And good morning, students. Right, and మనం last class లో labor topic పూర్తిగా కంప్లీట్ చేసాం, labor cost. So next chapter number 4, overheads, absorption costing method. So discuss చేద్దాం, నేను చెప్తాను what is absorption costing and కూడా discuss చేద్దాం. So now chapter is overheads. సో టాపిక్ లోకి వెళ్ళడానికన్నా ముందు బేసిక్ గా ఈ టాపిక్ ఏం చెప్తుంది అంటే అన్ని డిస్కస్ చేసి అప్పుడు మనం థియరీలోకి వెళ్దాం. సో క్లాస్ కి అందరూ వచ్చినట్టే కదా, స్టార్ట్ చేయనా? ఎవరన్నా పెండింగ్? రైట్. సో కొత్త చాప్టర్ స్టార్ట్ చేస్తున్నాం, ఓవర్ హెడ్స్. రైట్. సో రమ్య, మన వాయిస్ వినబడుతుంది కదమ్మా? ఓకే. రమ్య, ఓకే. ఓవర్ హెడ్స్ బేసిక్ మీనింగ్ ఏంటన్నా? మనం బేసిక్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. వాట్ ఈస్ మెన్ బై ఓవర్ హెడ్? ఓవర్ హెడ్స్ అంటే ఏమొస్తుంది ఇంకా? రమ్య, నా వాయిస్ వస్తుందా? ఇండైరెక్ట్. ఎస్ సార్. ఓకే. ఓవర్ హెడ్స్ అంటే ఏమొస్తాయన్నా? ఇండైరెక్ట్ మెటీరియల్. ఓకే. ఇండైరెక్ట్ లేబర్. ఓకే. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, అంతే కదా? ఎస్ సార్. రైట్. సో నువ్వు ఫస్ట్ అబ్జర్వేషన్ ఇక్కడ మనం నేర్చుకున్న టాపిక్స్ ఏమేమి నేర్చుకున్నాం ఆల్రెడీ? మెటీరియల్, లేబర్ కాస్ట్. డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్. మనం నేర్చుకుంటే డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్. డైరెక్ట్ లో ఇంకో ఐటమ్ ఉంది, ఏంటి? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కదా. సో మెటీరియల్, లేబర్, ఎక్స్పెన్సెస్ మూడు ఎలిమెంట్స్. దానిలో డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మూడింటిని కలిపి మనం ఏమంటాం? ప్రైమ్ కాస్ట్ అని అంటాం. ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మూడింటిని కలిపి ఏమంటాం? ఓవర్ హెడ్స్ అని అంటాం. అంతే కదా అన్న? ఓవర్ హెడ్ సార్. రైట్. ఎస్ సార్. ఫస్ట్ క్వశ్చన్ సార్, డైరెక్ట్ మెటీరియల్ నేర్పించారు, డైరెక్ట్ లేబర్ నేర్పించారు, వాట్ అబౌట్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్? సో దీని గురించి మనం ఎందుకు డిస్కస్ చేయలేదు? మనం డైరెక్ట్ గా ఎక్కడికి వెళ్ళిపోయాం? నెక్స్ట్ టాపిక్ ఓవర్ హెడ్ సార్. డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఏదైనా డైరెక్ట్ ఎక్స్పెన్స్. సో జనరల్ గా కాస్టింగ్ లో సో డైరెక్ట్ ఎక్స్పెన్స్ అనే ఉన్నాను. ఆల్ ఎక్స్పెన్సెస్ ఆర్ జనరల్ నేచర్. ఏ ఎక్స్పెన్స్ ని కూడా ప్రొడక్షన్ తో ఇంటర్లింక్ చేయలేం. మెటీరియల్, లేబర్ అయితే ప్రొడక్షన్ తో ఇంటర్లింక్ చేస్తాం, కానీ మిగతా ఎక్స్పెన్స్ ఏది కూడా ప్రొడక్షన్ తో ఇంటర్లింక్ డైరెక్ట్ గా అవ్వదు. రైట్ అన్న? సో అపోర్ట్మెంట్ డైరెక్ట్ గా ప్రొడక్షన్ తో ఉండదు కాబట్టి సో ఏ ఎక్స్పెన్స్ అని ఏముంటది? ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. సో కాబట్టి మనం డైరెక్ట్ గా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ లేబర్ మొత్తం కలిపి ఏ టాపిక్ నేర్చుకుంటున్నాం మనం? ఓవర్ హెడ్ సార్. సో డైరెక్ట్ ఎక్స్పెన్స్ అనే టాపిక్ ఏముండదు. ఒకవేళ ఉన్నా అది తప్పేమీ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్ ప్రొఫెషనల్ బుక్స్. మన కాస్టింగ్ సిఎంఏ బుక్స్ ఇస్తున్నాం అనుకున్నా, దానిలో కాస్టింగ్ లో డైరెక్ట్ ఎక్స్పెన్స్ కి ఒక సపరేట్ చాప్టర్ ఇస్తాడు. కానీ డైరెక్ట్ ఎక్స్పెన్స్ అంటే ఏమి పెద్దగా కష్టపడిపోయేది విషయం ఏం లేదండి. ఎనీ ఎక్స్పెన్స్ ఇట్స్ డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ టు ది ప్రొడక్షన్ యాక్టివిటీ, దెన్ ఇట్ ఇస్ కాల్డ్ డైరెక్ట్ ఎక్స్పెన్స్. ఏమన్నా రెండు ఎగ్జాంపుల్స్ చెప్పాను, జనరల్ గా ఉండే ఎగ్జాంపుల్స్ గుర్తున్నాయి ఏమన్నా? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఈవెన్ అకౌంటింగ్ లో కూడా మనం నేర్చుకున్నాం. డైరెక్ట్ ఎక్స్పెన్స్ అని చెప్పి వేస్తాం ట్రేడింగ్ అకౌంట్ లో. నేను చెప్పగలమమ్మా? క్యారేజ్ ఇన్వర్స్. క్యారేజ్ ఇన్వర్స్, హైర్ చార్జెస్, ఎస్ సార్, రాయల్టీ గుర్తున్నాయి ఇవి. ఇవన్నీ కూడా డైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద మనం ఎప్పుడు కన్సిడర్ చేస్తామంటే దే ఆర్ డైరెక్ట్లీ ఇంటర్లింక్డ్ విత్ ప్రొడక్షన్ యాక్టివిటీ. అవి ప్రొడక్షన్ యాక్టివిటీతో సంబంధం లేదనుకున్నా, ఈవెన్ దీస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఓకేనా? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ even if they are not interlinked with the production activity, they are considered as indirect expense. సో ఒకవేళ టాపిక్ ఉన్నప్పటికీ కూడా దానిలో స్పెసిఫిక్ గా కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే అవి కూడా ప్రొడక్షన్ తో ఇంటర్లింక్ అవుతున్నాయని ఊహించుకుని మనం ఏమవుతాం? డైరెక్ట్ ఎక్స్పెన్స్ చాప్టర్ ని ఊహించుకుంటాం తప్ప, లేకపోతే డైరెక్ట్ ఎక్స్పెన్స్ అనేది జనరల్ గా కాస్టింగ్ లో కన్సిడర్ చేయరు. ద ఎక్స్పెన్సెస్ ఫస్ట్ ఓన్లీ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకేనా? ఫస్ట్ పాయింట్ క్లియర్ అయినా? ఎనీ డౌట్స్?
మరి రమ్య అర్థమైనట్టే కదా? No, sir. అర్థమైంది సార్. మ్యూట్ చేశాను. నెక్స్ట్ పర్సన్ వంశిక. ఎస్ సార్. ఓవర్ హెడ్స్ లో ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఉంటాయి. వాటిని మనం ఓవర్ హెడ్స్ అంటామని అనుకున్నాం కదా. సో దీని యొక్క Yes, sir. నువ్వు చెప్పిన ఇది ఎలిమెంట్ వైజ్ క్లాసిఫికేషన్ అవునా కదా? ఎస్ సార్. ఎలిమెంట్ వైజ్. సో క్లాసిఫికేషన్ లో చాలా క్లాసిఫికేషన్స్ నేర్చుకున్నాం. సెకండ్ క్లాసిఫికేషన్ ఏం చెప్తాను నీకు, రైట్? సెకండ్ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ బిహేవియర్ ఆర్ వేరియబిలిటీ. గుర్తుందా? ఇది ఒక క్లాసిఫికేషన్ ఒకటి నేర్చుకున్నామా? ఎస్ సార్. As per this classification, costs are classified into 3 types. ఏంటది? ఫిక్స్డ్ కాస్ట్. అంటే ఇప్పుడు మనకు ఉండొచ్చు, ఏముండొచ్చు? ఫిక్స్డ్ ఓవర్ హెడ్ ఉండొచ్చు. అంటే మన ఓవర్ హెడ్ ఫిక్స్డ్ అయి ఉండొచ్చు. మన ఓవర్ హెడ్ ఏమై ఉండొచ్చు? వేరియబుల్ ఓవర్ హెడ్. వేరియబుల్ అయి ఉండొచ్చు. మన ఓవర్ హెడ్ ఏమై ఉండొచ్చు? సెమీ వేరియబుల్ ఓవర్ హెడ్. సెమీ వేరియబుల్ ఆర్ సెమీ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ అయి ఉండొచ్చు కదా. గుర్తుందా? ఈ నేచర్ మీనింగ్ ఫిక్స్డ్ అంటే ఏంటి? ప్రొడక్షన్ తో సంబంధం ప్రొడక్షన్ సంబంధం లేదు. ఎవ్రీ మంత్ ఒకటే ఉంటుంది. వేరియబుల్ ఓవర్ హెడ్ అంటే ఏంటి? ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయితే ప్రొడక్షన్ పెరిగే కొద్దీ ఓవర్ హెడ్ కూడా ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. అవుతుంది. సెమీ వేరియబుల్ అంటే ఏంటి? ఒక పాయింట్ వరకు ఫిక్స్డ్ గా ఉంటుంది సార్, తర్వాత నుంచి ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అవుతుంది. రైట్, ఐడియా ఉంది కదా. ఇది బిహేవియర్ బేస్డ్ క్లాసిఫికేషన్. ఇది కూడా ఓవర్ హెడ్సే కదా. ఓవర్ హెడ్ క్లాసిఫికేషన్ ఎలిమెంట్ వైజ్ చెప్పొచ్చు, బిహేవియర్ వైజ్ చెప్పొచ్చు. ఇంకో క్లాసిఫికేషన్ కూడా నేర్చుకున్నాం గుర్తుంటే, ఎలిమెంట్ దగ్గరే ఫంక్షనల్. ఎస్ సార్. ఫంక్షనల్ క్లాసిఫికేషన్ ఏముంటాయి ఓవర్ హెడ్స్ ని? ప్రొడక్షన్, ఫ్యాక్టరీ ఆర్ ప్రొడక్షన్. ప్రొడక్షన్. ప్రొడక్షన్ యాక్టివిటీలో ఉపయోగించే ఓవర్ హెడ్స్ ఏమంటాం? ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ అంటాం. ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్. నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్. వెరీ గుడ్. ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్. వెరీ గుడ్. నెక్స్ట్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్. గుర్తుంది కదా నాన్న? ఇది ఏ కేటగిరీ? ఇది ఫంక్షనల్ క్లాస్. ఫంక్షనల్. సో ఇప్పుడు మనం నేర్చుకుంటుంది నాన్న, మనం ఈ చాప్టర్ ని అండర్స్టాండ్ చేసుకోవడం కోసం ఈ చాప్టర్ ని ఈ బేసిస్ లో మనం నేర్చుకున్నాం. ఫంక్షనల్ క్లాసిఫికేషన్ లో మనం ఈ చాప్టర్ నేర్చుకుంటాం. రైట్. సో ఎందుకు సార్ ఫంక్షనల్ క్లాసిఫికేషన్ నేర్చుకుంటాం అంటే, ఇప్పుడు ఫ్యాక్టరీ అని అనుకో, దానిలో ఏముంటాయి? ఆటోమేటిక్ ఎలిమెంట్స్ ప్రొడక్షన్ కి సంబంధించిందే ఉంటుంది. ప్రొడక్షన్ సంబంధించిన ఓవర్హెడ్స్ అంటే ఏంటి? ఇండైరెక్ట్ మెటీరియల్ ప్రొడక్షన్ సంబంధించింది కాదా? ఇండైరెక్ట్ లేబర్ ప్రొడక్షన్ సంబంధించింది కాదా? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ప్రొడక్షన్ సంబంధించింది ఉండకూడదా? ఉంటుంది సార్. సో అంటే ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ ఆర్ ప్రొడక్షన్ ఓవర్హెడ్స్ లో ఇండైరెక్ట్ మెటీరియల్ ఉంటుంది, ఇండైరెక్ట్ లేబర్ ఉంటుంది, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఉంటుంది. అలాగే దానిలో ఫిక్స్డ్ నేచర్ ఉంటుంది, వేరియబుల్ నేచర్ ఉంటుంది, సెమీ వేరియబుల్ నేచర్ ఉంటుంది. సో ఇది ఎలా ఎందుకు సార్ మనం ఇప్పుడు నేర్చుకుంటామంటే, మేజర్ థింగ్స్ అయినా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఏ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ లోనైనా సరే మూడిట్లో విచ్ ఈజ్ మేజర్ పోర్షన్ ఆఫ్ ఓవర్ హెడ్? విచ్ ఈజ్ మేజర్ పోర్షన్ మూడిట్లో? ఫ్యాక్టరీ సార్. కదా నాన్న, ప్రొడక్షన్ యాక్టివిటీ కాబట్టి ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ ఆర్ ప్రొడక్షన్ ఓవర్హెడ్స్ ఆర్ మేజర్ పోర్షన్ ఆఫ్ ఓవర్హెడ్స్ ఫర్ ఎవ్రీ ఆర్గనైజేషన్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్. అవునా కదా? సో నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్, సెల్లింగ్ అనేది అది హెవీ ఎక్స్పెండిచర్ when compared to ప్రొడక్షన్ ఓవర్హెడ్. సో కాబట్టి ఫ్యాక్టరీ ఓవర్హెడ్ కి సంబంధించి ఏదైతే మనం నేర్చుకుంటామో అకౌంటింగ్, ఇది కొంచెం క్రిటికల్ గా ఉంటుంది. రైట్, కొంచెం కాన్సెప్ట్ కొంచెం డెప్త్ గా ఉంటుంది, దాని అనాలిసిస్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అడ్మినిస్ట్రేటివ్ అండ్ సెల్లింగ్ ఓవర్హెడ్స్ కి చాలా సింపుల్ గా, చాలా ఈజీగా ఉంటుంది థియరీ. ఓకేనా? రైట్. సో ఎందుకంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఎక్కడ ఖర్చు అవుతుంది, అక్కడ ఏముంటుంది? కంట్రోల్ ఉంటుంది. కంట్రోల్ కోసం దాని మీద ఏముంటుందన్న, బాగా ఎక్కువ ప్రొసీజర్స్ పెడతారు. ఓకే, ఆ ప్రొసీజర్స్ ఎక్కువ అయితే దాన్ని నేర్చుకునేటటువంటి కాంప్లెక్సిటీ కూడా ఆటోమేటిక్ ఏమవుతుంది? పెరుగుతుంది. రైట్, మీనింగ్ అర్థమైందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవర్హెడ్ చాప్టర్ మనం ఇప్పుడు నేర్చుకోబోయేది ఏంటి? ఫంక్షనల్ క్లాసిఫికేషన్. దేని గురించి మనం ఫస్ట్ నేర్చుకుంటాం? ఫ్యాక్టరీ ఆర్ ప్రొడక్షన్ ఓవర్హెడ్స్. వెరీ గుడ్, థ్యాంక్ యూ నాన్న. మ్యూట్ చేశాను. నెక్స్ట్ స్టేజ్కి వెళ్దాం. మా బ్యాక్గ్రౌండ్, బేసిక్ బ్యాక్గ్రౌండ్ చెప్తాను. దీని తర్వాత నేను టెక్స్ట్ బుక్ లో ఉన్న ప్రతి విషయాన్ని గురించి డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ బేసిక్ బ్యాక్గ్రౌండ్ అర్థమవుతుందో లేదో అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ పర్సన్ నిఖిల. నిఖిల ఇప్పుడు దాకా నేను 2 విషయాలు చెప్పాను. ఒకటి, మనం నేర్చుకున్నాం, మనం డైరెక్ట్ ఎక్స్పెన్స్ టాపిక్ డిస్కస్ చేయట్లేదు, మనం డైరెక్ట్ గా దేని డిస్కస్ చేస్తున్నాం? ఓవర్ హెడ్స్. యాజ్ పర్ ది ఇన్స్టిట్యూట్ మెటీరియల్ డైరెక్ట్ ఎక్స్పెన్స్ అనేవి పెద్దగా ఉండవు, అన్ని ఎక్స్పెన్సెస్ కూడా ఇండైరెక్ట్ ఇన్ కాస్టింగ్. సో దట్స్ వై వి ఆర్ డైరెక్ట్లీ డిస్కసింగ్ ఓవర్ హెడ్స్ చాప్టర్. ఓకేనా? రెండో పాయింట్ ఏం నేర్చుకున్నాం? ఇప్పుడు మనం నేర్చుకుంటుంది ఓవర్ హెడ్స్ లో మళ్ళీ ఏంటి క్లాసిఫికేషన్? ఫంక్షనల్ క్లాసిఫికేషన్. సో దానిలో మనం నేర్చుకున్న ఫంక్షనల్ క్లాసిఫికేషన్ ఫస్ట్ వన్ ఏంటి? ఫ్యాక్టరీ ఆర్ ప్రొడక్షన్ సార్. ఫ్యాక్టరీ అనొచ్చు, లేదు ఇంకో పేరేంటి?
వర్క్స్ ఓవర్ హెడ్ అని కూడా అనొచ్చు. యాక్టివ్ ఓవర్ హెడ్స్ ఆర్ ప్రొడక్షన్ యాక్టివ్ ఓవర్ హెడ్స్ ఆర్ వర్క్స్ ఓవర్ హెడ్ అని కూడా అనొచ్చు. ఓకేనా? ఎస్ రైట్. సో ఇది నేర్చుకోవడానికన్నా ముందు నేను ఒక బ్యాక్గ్రౌండ్ చెప్తాను, కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అప్పుడు అసలు ఈ టాపిక్ లో మనం ఏం నేర్చుకుంటాం అనే విషయం ఓవరాల్ అసలు సిలబస్ లో ఓవర్ హెడ్స్ అనే చాప్టర్ మెజారిటీ చాలా బిగ్ చాప్టర్, చాలా పెద్ద చాప్టర్. ఓకేనా? సో ఎందుకు ఏంటి అనేది ఒకసారి ఫస్ట్ మనం అర్థం చేసుకోగలగాలి. ఓకేనా? రైట్. నీకులా నేను క్వశ్చన్స్ అడుగుతుంటాను, ఆలోచించి సమాధానం చెప్తాను. బట్ మన ఆర్గనైజేషన్ లో ఫర్ ఎగ్జాంపుల్ మనం గూడ్స్ ప్రొడ్యూస్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేసి ప్రొడ్యూస్ చేసి ట్రేడ్ చేసి సేల్ చేస్తాం. ఓకేనా? మనకి డిఫరెంట్ కస్టమర్స్ ఉంటారు. ఎస్ సార్. లెట్ us take ఒక 3 X Y Z. ఎస్ సార్. రైట్. ఇప్పుడు ఆర్గనైజేషన్ ప్రతి కస్టమర్ కి కూడా ఎంతకి సేల్ చేయాలి ఒక ప్రొడక్ట్ ని అనే దాన్ని ముందే ప్లాన్ చేసుకుంటుందా లేదా? ఎస్ సార్. ముందే ప్లాన్ చేసుకుంటుంది నాన్న. ఓకే, ఎంతకి నేను గూడ్స్ ని ప్రొడ్యూస్ చేయాలి. లైక్ డైరెక్ట్ మెటీరియల్ ఎంత ఖర్చు అవ్వచ్చు, డైరెక్ట్ లేబర్ మా అర్థం నేను ఏం మాట్లాడుతున్నాను ఎంత ఖర్చు అవ్వచ్చు, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎంత ఖర్చు అవ్వచ్చు, అలాగే ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ఎంత ఖర్చు అవ్వచ్చు. ఇలా మనం ప్లాన్ చేసుకుని టోటల్ ప్రొడక్షన్ కాస్ట్ తీసుకుని డివైడ్ బై ఏం చేస్తున్నాను నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్నో చూసి రేట్, అప్పుడు ఏం చేస్తాం కాస్ట్ పెర్ యూనిట్ ఎంతో కనిపెట్టి దానికి మనకు కావాల్సినటువంటి ప్రాఫిట్ యాడ్ చేసుకుని అప్పుడు మనం ఏం చేస్తాం టోటల్ గా ఎంత ప్రొడ్యూస్ చేయాలో సెల్లింగ్ ప్రైస్ ఎంతో డిటర్మైన్ చేస్తాం. మా పాయింట్ అర్థమవుతుందా? ఇప్పుడు రాసిన స్క్రీన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చే. సో దీనిలో మనం ఏమేమి రాసాం, బడ్జెట్ ఒక ప్లాన్ వేస్తుంది ఆర్గనైజేషన్. సో ప్లాన్ లో ఏవే ఖర్చులు అవుతాయి, ఎన్ని యూనిట్స్ అవుతాయి, కాస్ట్ పర్ యూనిట్ ఎంత, ప్రాఫిట్ ఎంత కావాలి, దాంతో పాటు సెల్లింగ్ ప్రైస్ ఎంత డిటర్మైన్ చేయాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు క్వశ్చన్, ఇదంతా ప్లాన్ చేయాలంటే ముందు వాడి మైండ్ లో ఏముండాలి, అసలు ఏం ప్రొడ్యూస్ చేస్తున్నామో దానికి ప్రొడక్ట్ ఏంటో తెలియాలి. ఓకే డన్. నెక్స్ట్ తర్వాత అది ఈ ప్లానింగ్ చేయాలంటే ఫస్ట్ ప్లానింగ్ ఏముండాలి మైండ్ లో, అంటే మనీ ఉండాలి సార్. ఫస్ట్ ఎంతలో ప్రొడ్యూస్ చేస్తాం అవన్నీ ఉన్నాయి. మన కాస్టింగ్ పాయింట్ ఆఫ్ లో కాస్ట్ గురించి మాత్రమే ఆలోచించాలి. ఫస్ట్ క్వశ్చన్ అన్న హౌ మెనీ యూనిట్స్. నేను మెటీరియల్ ఎంత అనేది ప్లాన్ చేయాలనుకో, దేని బట్టి ప్లాన్ చేస్తాను అంటే మెటీరియల్ ఎంత అనేది చూసుకుంటారు సార్. ఎంత అనేది దేని బట్టి చేస్తాను అంటే లక్ష 1 lakh kgs 2 lakh kgs ఎంత బట్టి అంత కొనేస్తానా? లేదు సార్. ఏం చేస్తాను యూనిట్స్ బట్టి చూసుకుంటారు. అసలు నేను ఇయర్ లో లేదా ఒక 1 month లో ఒక ప్లాన్ చేస్తాడు, ఆ 1 month లో ఎన్ని యూనిట్స్ నాకు సేల్ అవుతాయి, ఫస్ట్ ప్లాన్ సేల్ ఎన్ని చేయగలుగుతాను. నా ఫస్ట్ మార్కెటింగ్ బట్టే కదా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 lakh యూనిట్స్ సేల్ చేయగలను అనే కెపాసిటీ నాకు ఉంది అనుకున్నాను, అప్పుడు ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తాను? 1 lakh యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తారు సార్. ఒకవేళ 1 lakh యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలనుకున్నప్పుడు ఎన్ని కేజీస్ ఆఫ్ మెటీరియల్ కొంటాను? 1 lakh సార్. నాకంటే 1 యూనిట్ కి 1 kg అయితే 1 lakh kgs కొంటాను, లేదా 1 యూనిట్ కి 2 kgs రా మెటీరియల్ కావాల్సి వస్తే 2 lakh kgs. అంటే ఇప్పుడు నేను పర్చేజ్ గానీ కన్సంప్షన్ గానీ ఇదంతా కూడా దేని మీద బేస్ అయి ఉంటది, యూనిట్స్ బేస్ మీద. యూనిట్స్ అనేది దేని మీద బేస్ అయి ఉంటది, సేల్స్ ఎస్టిమేషన్ మీద బేస్ అయి ఉంటది. అంతే కదా, ఇది జనరల్ నేచర్ ఆఫ్ బిజినెస్, అవునా కదా? ఎస్ సార్. దీన్ని బట్టి మనం డిసైడ్ చేసి కాస్ట్ లని క్యాలిక్యులేట్ చేసి ఒక సెల్లింగ్ ప్రైస్ ని ఫిక్స్ చేస్తాం. ఎస్ సార్. నా దగ్గరికి కస్టమర్ వచ్చాడు అన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మనం పెన్ ప్రొడక్షన్ అనుకుందాం, మన కంపెనీ ఏంటి పెన్స్ ప్రొడ్యూస్ చేస్తాం, వింటున్నావు కదా? ఒక చిన్న థియరీ లాగా, ఒక చిన్న స్టోరీ లాగా అర్థం చేసుకోగలగాలి. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ దగ్గరికి పెన్ కి వచ్చాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే కస్టమర్ వచ్చాడు, మనం పెన్స్ ప్రొడ్యూస్ సేల్ చేస్తాం. 1000 పెన్స్ నాకు కావాలి అని అడిగాడు నన్ను. వాడికి నేను 1000 పెన్స్ కి ఎంత ఖర్చు అవుద్దో అవన్నీ కూడా ఆయన కూర్చోబెట్టి ప్రొడ్యూస్ చేసి తర్వాత చెప్తానా ముందే చెప్తానా? ముందే చెప్తారు సార్. ముందే చెప్పాలి కదా, లేదంటే పక్కకి వెళ్ళిపోతారు. అవును సార్. లేదా అన్ని ఖర్చులు పెట్టిన తర్వాత అన్ని అయినగో 1 లక్ష రూపాయలు అయింది ప్లస్ నా ప్రాఫిట్ 20,000 నువ్వు 1,20,000 ఇచ్చి వెళ్ళిపో అంటే అది ఇచ్చి వెళ్ళిపోతారు. లేదు సార్, ముందే చెప్తారు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా, ఒక పెన్ నేను 100 రూపీస్ కి సేల్ చేస్తాను మీకు అంటే మీకు ఎంత అమౌంట్ అవుతుంది, 1 lakh అవుతుంది అని నేను ఒక ప్లాన్ చెప్తాను ఫస్ట్, అంతే కదా? ఈ 1 lakh అనే విషయం మనం దేని బట్టి ప్లాన్ చేసి చెప్తాం?
మనం ముందే ఎస్టిమేట్ చేసుకొని ఉంటాం కదా ఎస్టిమేట్ సార్. చేసుకున్న దాన్ని బేస్ చేసుకుని చెప్పాను మేడం కదా. అవును సార్. అప్పుడు కానీ నేను అనుకున్న ప్రతి ఎస్టిమేషన్ కరెక్ట్ అవ్వాలి రూల్ ఏమైనా ఉందా? లేదు సార్. లేదు. ఇప్పుడు నా కాస్ట్ నేను డైరెక్ట్ మెటీరియల్ 1000 పెన్స్ నేను వేసుకున్న ఎస్టిమేషన్ అనుకున్న దానికన్నా పెరిగిపోవచ్చా? అనుకున్న దానికన్నా తగ్గచ్చా? లేబర్ కూడా అనుకున్న దానికన్నా పెరగచ్చు తగ్గచ్చు. ఎక్స్పెండిచర్ ఏదైనా అనుకున్న దానికన్నా ఏమవచ్చు పెరగచ్చు తగ్గచ్చు. అంటే ఈ ఎఫెక్ట్ అంతా కాస్ట్ మీద పడిపోద్దా రియాలిటీలో? నేను అనుకున్నదే జరగాలని నేను అంత ప్లాన్ చేయడానికి ఎవరి వల్ల సాధ్యం కాదు. మార్కెట్ చేంజెస్ ఉంటాయి, ఇన్ఫ్లేషన్ ఉంటుంది, చాలా రీజన్స్ వల్ల మనం ప్లాన్ చేస్తాము. బట్ అనుకున్నది ఎగ్జాక్ట్ గా జరగదు. బట్ మాక్సిమం ప్రయత్నం చేస్తాం. ఎందుకు మాక్సిమం ప్రయత్నం చేయాలి? ఎందుకంటే కస్టమర్ కి మనం ముందే వాల్యూ చెప్పాలి సార్. ఇప్పుడు నేను ఈ ప్లానింగ్ ఇప్పుడు 100 రూపీస్ ప్లానింగ్ అనేది నేను కరెక్ట్ గా చేయలేదు అనుకున్నాను, ఏం జరిగింది? ఒకవేళ ఎక్కువ చేస్తే ఏం జరిగింది? నా ప్లానింగ్ 100 రూపీస్ పర్ పెన్ సేల్ కి నేను ప్లానింగ్ కరెక్ట్ గా చేయలేదు అనుకున్నాను, అప్పుడు ఏం జరిగింది? ఒకవేళ ఎక్కువ చేస్తే ప్రాఫిట్ వస్తుంది సార్, తక్కువ చేస్తే లాస్ వస్తుంది సార్. అది మనకి నాన్న. కానీ ఫస్ట్ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే వీడు 100 రూపీస్ చెప్పాడని అంటాం మనం. వేరే ఆర్గనైజేషన్ దగ్గరికి వెళ్తాడు, వాడు కాస్ట్ ప్లానింగ్ ఎంత అని అడుగుతాడు, మీరు ఎంత అమ్ముతారని అడుగుతాడు. వాడు సేమ్ క్వాలిటీ పెన్ 95 రూపీస్ అమ్ముతా అన్నాడు అనుకో, వేరే వాడి దగ్గరికి వెళ్తాడు. తీసుకునే ఛాన్స్ ఉందా? అవును సార్. అంటే నేను ఫస్ట్ ప్లానింగ్ కరెక్ట్ గా చేయకపోతే కస్టమర్ ఏమైపోతాడు? షిఫ్ట్ అయిపోతాడు, లూజ్ అయిపోతారు సార్. ఓకేనా? అలా అని చెప్పి నేను ఇప్పుడు 100 రూపీస్ ని ప్లాన్ సరిగ్గా చేయలేదు అనుకో, నా పాయింట్ ఆఫ్ వ్యూ నాకేం నష్టం? నాకు కాస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చూడు, నేను ఆలోచించు, 80 రూపీస్ కాస్ట్ అనుకుందాం, 100 రూపీస్ అనాలిసిస్ చెప్తాను, 20 రూపీస్ ప్రాఫిట్ అనుకో. నాకు సెల్లింగ్ ప్రైస్ నేను ఎంత డిటర్మైన్ చేశాను? 100 సార్. అంటే ఇప్పుడు 80 కాస్త నేను అనుకున్న దానికన్నా ఒక 2 రూపీస్ పెరిగి 82 అయింది అనుకో యాక్చువల్ గా. ఇదంతా ఏంటి? ఎస్టిమేషన్ సార్. ప్లాన్. అప్పుడు 82 అనేది ఏంటి? రియల్ సార్. రియల్. అప్పుడు 82 అయిందన్న, నేను కస్టమర్ కి ఎంత చెప్పాను? ఆల్రెడీ 100 చెప్పాను. మార్చగలనా? లేదు. ఏమన్నా అడగగలనా కస్టమర్ మళ్ళీ? లేదు. అంటే ఇప్పుడు నా ప్రాఫిట్ ఏమైంది? అప్పుడు ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నువ్వు ఇందాక చెప్పింది రైటే. ఒకవేళ నీ అనుకున్న దానికన్నా రియాలిటీ అయితే నా ప్రాఫిట్ లాస్ నేనే బేర్ చేస్తాను. అవును సార్. అర్థమవుతుందన్నా? లేదు, ఒకవేళ నా ఖర్చు 78 అయింది, నాన్న కస్టమర్ ని ఆల్రెడీ అని చెప్పాను 100 చెప్పారు. అప్పుడు నా ప్రాఫిట్ ఎంత? 22 సార్. 22. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ లో కరెక్టే, కానీ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తే ఆలోచించు. కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే 82 కాస్ట్ అయితే నిజంగా ఏ ఆర్గనైజేషన్ 82 రూపీస్ ప్రొడ్యూస్ చేస్తే నేను ప్లాన్ ఎంత వేసాను? 80 సార్. కానీ నేను చేసిన ప్లానింగ్ రాంగ్ కదా, ఇప్పుడు 2 రూపీస్ ప్లానింగ్ రాంగ్ అయిందా? అంటే దీని వల్ల నేను ఇప్పుడు లూజ్ అవుతూ 100 రూపీస్ కి నేను అమ్ముతున్నాను. అంటే కరెక్ట్ ప్లానింగ్ ప్రకారం అయితే నేను కాంపిటీషన్ లో నిలబడడానికి అవసరం అయితే నేను దీనికి 2 యాడ్ చేసి 1 or 2 కూడా సేల్ చేయొచ్చు, నిజంగా కరెక్ట్ ప్లానింగ్ చేస్తుంటే. లేదు, రాంగ్ ప్లానింగ్ చేస్తుంటే ఒకవేళ 78 కరెక్ట్ ఆన్సర్ అనుకో అంటే రియాలిటీలో. కానీ నేను ఎంత ప్లాన్ చేశాను? 80 సార్. అంటే 78 ప్లస్ 20 ఎంతనా? 98. అంటే నా కస్టమర్ ఏం చేయొచ్చు అంటే నా కాంపిటీటర్ నా దగ్గరికి వస్తాడు సార్. అప్పుడు కాంపిటీటర్ కస్టమర్ నా దగ్గరికి వస్తాను అన్న, కానీ కాంపిటీటర్ నేను 100 కదా ఫిక్స్ చేశాను యాక్చువల్ గా. అవును సార్. నా ప్లానింగ్ రాంగ్ అయితే నా కాంపిటీటర్ ఎంత ప్లాన్ చేసే ఛాన్స్ ఉంది? మీకన్నా తక్కువ చేస్తారు సార్. అప్పుడు వాడి దగ్గరికి వెళ్ళిపోతారు కదా. అంటే నా ప్లానింగ్ ఫస్ట్ పర్ఫెక్ట్ గా ఉండాలి. అర్థమవుతుందని నేను చెప్పాను. అర్థమైంది సార్. ప్లానింగ్ రాంగ్ అయితే ఖచ్చితంగా నా ఆర్గనైజేషన్ ప్రాఫిట్ అండ్ లాస్ ఆర్గనైజేషన్ జరగడం ఒక ఇష్యూ, కస్టమర్ లూజ్ అనేది ఇంకో ఇష్యూ. అవును సార్. కస్టమర్ గుడ్ విల్. క్లియర్ అయిన పాయింట్? అర్థమైంది సార్. రైట్ అండ్ పాయింట్ క్లియర్. రైట్, నెక్స్ట్ పాయింట్ కి వెళ్తున్నాను. నెక్స్ట్ పర్సన్ వంశిక. వంశిక, ఇప్పుడు దాకా నేను చెప్పిన పాయింట్ అర్థమైనట్టేనా? అర్థమైంది. ఇప్పుడు రియాలిటీలో మాట్లాడదాం. ఇందాక నేను చెప్పిందంతా కూడా ఫర్ ఎగ్జాంపుల్ 80 రూపీస్ ప్లానింగ్ 82 అవ్వచ్చు కాస్ట్, లేదా 78 అవ్వచ్చు కాస్ట్. ఓకేనా? రైట్. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కాస్టింగ్ అకౌంటింగ్ గురించి. నేను మాట్లాడుతాను అకౌంటింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్లాన్ చేసుకున్నటువంటి 80 రూపీస్ 82 అయింది కదా అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 80 రూపీస్ నా ప్లాన్ కాస్ట్, ఓకేనా? ఇది రియాలిటీలో ఎంత అయింది అన్నాను? 82 సార్. అప్పుడు నా ప్రాఫిట్ ఆటోమేటిక్ గా 20 అనుకున్న ప్రాఫిట్ వస్తే ఏమైపోద్ది? పర్ యూనిట్ 18 అయిపోతుంది సార్. 18 అయిపోతుంది. నేను దాన్ని మార్చలేను, ఎందుకంటే సెల్లింగ్ ప్రైస్ నేను మళ్ళీ చేంజ్ చేయలేను. ఓకేనా? ఇది బడ్జెట్, ఇది యాక్చువల్. ఆలోచిస్తున్నావు కదా? ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే అకౌంటింగ్ చేసుకునేటప్పుడు 18 అకౌంట్ ఫర్ చేస్తారా, 82 ని అకౌంట్ ఫర్ చేస్తారా?
82 చేస్తారు సార్. వెరీ గుడ్. 82 నే అకౌంట్ ఫర్ చేస్తాను. పాయింట్ క్లియర్ కదా? దట్ మీన్స్ ఎస్ సార్. యాక్చువల్ యాక్చువల్ గా ఏం జరిగితే దాన్ని అకౌంట్ ఫర్ చేస్తాను. Yes, పాయింట్ క్లియర్ కదా? ఎస్ సార్. మా ఓవర్ హెడ్స్ కి బ్యాక్గ్రౌండ్ సరిగ్గా తెలియకే దాన్ని చదివే విధానంలో చాలా మిస్టేక్స్ చేస్తారు చాలా స్టూడెంట్స్. అందుకని నేను బ్యాక్గ్రౌండ్ చెప్తున్నా. ఓకేనా? ఓకే సార్. రైట్. సో ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా ఆలోచించు. సో యాక్చువల్ 82 ని అకౌంట్ ఫర్ చేస్తాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ప్రాబ్లం ఏంటంటే ఈ యాక్చువల్ లో ఉన్న కాస్ట్స్ ఏమేంటి? కాస్ట్స్ అంటే ఏమేమి ఉంటాయి? కాస్ట్ డైరెక్ట్ డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్ లేబర్, కాస్ట్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, అనుకుందాం. కాస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఓన్లీ ఏముంటాయి? ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్, ఫ్యాక్టరీ వర్క్స్ అంటే ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ లేబర్ అండ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇప్పుడు చూడు, నా దగ్గరికి వచ్చిన కస్టమర్ 1000 పెన్స్ అడిగాడు అనుకుందాం ఇందాక. ఎస్ సార్. 1000 పెన్స్ కి సంబంధించిన యాక్చువల్ కాస్ట్ ఎంత అయింది? 82 రూపీస్. 82. ఓకేనా? 82 కి నేను క్లాసిఫికేషన్ ఇస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ 82 కి ఎలా యాక్చువల్ గా అయిందని నేను జనరల్ గా చెప్పేశాను. కానీ ఒక ప్రొడక్షన్ చేస్తున్నాం అనుకో 1000 పెన్స్, నీకు అర్థం అవడం కోసం నేను నెంబర్ ఈజీగా చెప్పేశా. కానీ ఒక ప్రొడక్షన్ యాక్టివిటీ చేస్తున్నాను అనుకో, పెన్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాను అనుకో, ఒక 1000 పెన్స్ కి అయ్యే మెటీరియల్ కాస్ట్ యాక్చువల్ గా ఎంత అయిందో తెలుస్తుందా తెలీదా? అంటే యాక్టివిటీ జరిగాక తెలుస్తుంది సార్. ఎలా తెలుస్తుంది అది? ఒక పెన్ కి ఎంత క్వాంటిటీ వాడాము, ఎంత రా మెటీరియల్ వాడాము, ఏమేమి రా మెటీరియల్ వాడాము అన్ని నేను డైరెక్ట్ గా రిలేట్ అయినటువంటి పర్సనల్ యాక్టివిటీ, డైరెక్ట్ గా రిలేట్ అయిన ప్రతి యాక్టివిటీ కాస్ట్ నాకు తెలుస్తుంది తెలీదా? తెలుస్తుంది సార్. తెలుస్తున్నాను. సో దీన్ని డైరెక్ట్ గా తెలుస్తుంది కాబట్టి 1000 పెన్స్ కి ఎంత అయిందో చూసి, ఫర్ ఎగ్జాంపుల్ 12 రూపీస్ అవుతుంది లేదా 20 రూపీస్ అవుతుంది అనుకుందాం ఒక మెటీరియల్ కాస్ట్ ఒక యూనిట్. అంటే 1000 into 20 అంటే ఎంత రానా? 20,000. ఓకే, నేను మెటీరియల్ కాస్ట్ ని అకౌంట్ ఫర్ చేసుకుంటాను ఎంతకి? మెటీరియల్ కాస్ట్ 20,000. అకౌంటింగ్ చేసుకుంటాను కదా. మెటీరియల్ కన్జ్యూమ్డ్, మెటీరియల్స్ కన్జ్యూమ్డ్. మా కాస్టింగ్ లో ప్రోడక్ట్ కాస్టింగ్ గురించి మాట్లాడుతున్నాం. ఓకేనా? కాస్ట్ అకౌంటింగ్ లో మనం మెటీరియల్ కాస్ట్ ఎంత అనేది యాక్చువల్ గా తెలుస్తుందో తెలీదా? తెలుస్తుంది సార్. తెలుస్తుందని అకౌంట్ ఫర్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు ఈ 1000 అడిగిన పర్సన్ ఎవరు? ఎక్స్ అనే కస్టమర్. ఈ ఎక్స్ అనే కస్టమర్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ జనవరి మంత్ లో వచ్చాడు అనుకుందాం. ఓకేనా? జనవరి మంత్ లో ఒక కస్టమర్ వచ్చి ఎన్ని పెన్స్ అడిగాడు? 1000 పెన్స్. 1000 పెన్స్ కి మెటీరియల్ ఎంత వాడాము అనేది మనకు తెలుస్తుందా అంటే? తెలుస్తుంది సార్. చెప్పగలను. వెరీ గుడ్. నెక్స్ట్ రెండో క్వశ్చన్, ఆ 1000 పెన్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి లేబర్స్ ఎంతమంది లేబర్ వర్క్ చేశారు, వాళ్ళకి ఎంత పేమెంట్ చేశాను చెప్పగలరా చెప్పలేనా? చెప్పగలం సార్. వెరీ గుడ్. ఫర్ ఎగ్జాంపుల్ లేబర్ కాస్ట్ ఒక 15 రూపీస్ అయింది అనుకుందాం ఒక యూనిట్ కి. ఓకేనా? సో 1000 into 15 దట్ ఈక్వల్స్ టు 15,000 సార్. ఇది యాక్చువలా లేదంటే ఇది ఎస్టిమేషనా? యాక్చువల్ సార్. యాక్చువల్. ఇప్పుడు క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అన్నాను కదా. రైట్. నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఓవర్ హెడ్స్ లో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్ రెంట్. రెంట్ అనేది ఒక ఎక్స్పెండిచర్ కదా? ఎస్ సార్. ఓకే, రెంట్ అనే ఎక్స్పెండిచర్ 1000 పెన్స్ కి సంబంధించిన ఎక్స్పెండిచర్ ఎంత చెప్పగలవా? అది ఇప్పుడు 1000 పెన్స్ కి మెటీరియల్ ఎంత అంటే చెప్పగలను, ఎందుకంటే పెన్ కి మెటీరియల్ కి ఇంటర్ రిలేషన్ డైరెక్ట్ గా ఉంది. పెన్ కి లేబర్ కి ఇంటర్ రిలేషన్ డైరెక్ట్ గా ఉంది. పెన్ ప్రొడక్షన్ కి ఫ్యాక్టరీ ఓవర్ దట్ ఇస్ కాల్డ్ లైక్ లెట్ us టేక్ ఎన్ ఎగ్జాంపుల్ రెంట్ కి ఇంటర్ రిలేషన్ డైరెక్ట్ గా ఏంటి అకౌంట్ ఫర్ చేస్తాను చెప్తే చెప్పగలవా? అది ఫిక్స్డ్ కదా సార్. ఓకే, ఫిక్స్డ్. ఫర్ ఎగ్జాంపుల్ 1 month లెట్ us టేక్ ఇందాక ఏ మంత్ అనుకున్నాం మనం దీన్ని? జనవరి సార్. జనవరి మంత్ 50,000 అనుకున్నాను నేను. 1000 పెన్స్ కి కాస్ట్ ఎంత? 500. క్వశ్చన్ అర్థమైందా నాన్న? ఎస్ సార్. ఇది జనవరి మంత్ లో అయినా 1000 పెన్స్ యొక్క 20,000 కాస్ట్. ఒక కస్టమర్ నాన్న. ఓకేనా? ఎస్ సార్. ఆ కస్టమర్ కి నేను అకౌంట్ ఫర్ చేయాలి. కాస్టింగ్ లో ప్రతి కస్టమర్ కి అకౌంటింగ్ చేయాలి. అర్థమవుతుంది ఏం చెప్తున్నాను నేను? ఎస్ సార్. మెటీరియల్ ఎంత అయిందో ఆ కస్టమర్ కి నేను అకౌంట్ ఫర్ చేయగలను. యూజింగ్ లైక్ మెటీరియల్ రిక్విజిషన్ తీసుకొని 1000 పెన్స్ కి అయినా మెటీరియల్ రిక్విజిషన్ ఎంత చూసి నేను చేయగలుగుతాను. లేదు డైరెక్ట్ లేబర్ కాస్ట్ ప్రొడక్షన్ కోసం ఎంత ఖర్చు పెట్టానో, లేబర్ ఎంతసేపు పనిచేస్తాడు, ఎన్ని గంటలు పనిచేస్తాడో, హవర్కి ఎంత చూసి వాల్యూ చేసి లేబర్ కాస్ట్ చెప్పగలుగుతాను. ఓవర్ హెడ్ ఎలా చెప్తాను అని క్వశ్చన్ అడుగుతున్నాను. దాన్ని కూడా కన్వర్ట్ చేయాలి. చెప్పు ఎలా కన్వర్ట్ చేద్దాం? 50,000 రెంట్ నాన్న నాది ఫ్యాక్టరీకి.
1000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాను ఎక్స్ అనే కస్టమర్ కోసం, వాడికి ఛార్జ్ ఎంత? క్వశ్చన్ అర్థమైందా? ఫస్ట్ అర్థమైంది సార్. ఎలా చేద్దాం సార్? 50,000 కూడా ఆ కస్టమర్ కి వేసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్. అవ్వదు సార్. యాక్చువల్ గా ఖర్చు అదే కదా, వేసేద్దాం. రాంగ్ ఏంటి? అందులో ఎపోర్షన్ చేయగలం కదా సార్. ఏం ఎపోర్షన్? అంటే ఒక చిన్న పర్సంటేజ్ అని అనుకుంటే అలా అవుతుంది ఎలా? కదా సార్. ఆలోచించాను. ఏదైనా నువ్వు చెప్పు, నువ్వు బ్యాక్గ్రౌండ్ ఆలోచించు. నువ్వు ఆలోచిస్తే నీకు ఆటోమేటిక్ గా ఆర్డర్ జాబ్ వచ్చేసినట్టే. ఇప్పుడు ఆ 50,000 కాస్ట్ ని నేను ఆ కస్టమర్ కి ఎంతకు వేయచ్చు ఎగ్జాక్ట్ గా యాక్చువల్ గా నేను చెప్పగలనా? క్వశ్చన్ ఎగ్జాక్ట్ గా చెప్పలేం సార్. చెప్పలేము. ఎందుకు చెప్పలేము? అది ఎప్పుడుకి కంటిన్యూస్ గా అవుతుంది సార్, కానీ అది కస్టమర్ వచ్చింది ఒక్కసారే కదా సార్. రైట్ సార్. అసలు 1 మంత్ లో ఎంతమంది కస్టమర్స్ రావచ్చు? ఎక్స్ అనే కస్టమర్ రావచ్చు, వై అనే కస్టమర్ రావచ్చు, జెడ్ అనే కస్టమర్ రావచ్చు, ఏ అనే కస్టమర్ రావచ్చు. ఎక్స్ అనే కస్టమర్ 1000 పెన్స్ అడగచ్చు, వై అనే కస్టమర్ 200 పెన్స్ అడగచ్చు, జెడ్ అనే కస్టమర్ 3000 పెన్స్ అడగచ్చు, ఏ అనే కస్టమర్ 500 పెన్స్ మాత్రమే అడగచ్చు. ఇదంతా జనవరిలోనే జరుగుతుంది. ఎస్ సార్. అంటే 50,000 కాస్ట్ ఒకటిదా? లేదు సార్. కాదు, మల్టిపుల్ పర్సన్స్ ది. ఎస్ సార్. ఇప్పుడు కస్టమర్ ఎక్స్ జరిగిన అకౌంటింగ్ ఎక్స్ చేయడం మానేసి నేను వెయిట్ చేసి జనవరి మంత్ అంతా అయిన తర్వాత ఎంతమంది ఉన్నారో చూసి అప్పుడు నేను అకౌంట్ ఫర్ చేయడం కరెక్టా? ఎవరికి వాడికి అకౌంట్ ఫర్ చేసి ఎవరి కాస్ట్ ఎంత వాడికి నేను రికార్డ్ చేసుకుని వాడి సెల్లింగ్ ప్రైస్ కి నా కాస్ట్ కు ఉన్న డిఫరెన్స్ ప్రాఫిట్ ని నేను అడ్జస్ట్ చేసుకుని నేను అనుకున్న దానికి దీనికి జరిగిన వేరియేషన్ ఎంతో ఐడెంటిఫై చేసుకోవాలి, అనాలిసిస్ చేసుకుని కాస్ట్ కంట్రోల్ చేయాలి. అదే కాస్టింగ్ ఆబ్జెక్టివ్. ఓకేనా? ఓకే సార్. అప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఇంతమంది కస్టమర్స్ ఉన్నారు కదా, మరి ఇప్పుడు ఈ 50,000 నేను ఎలా చేయాలి? యాక్చువల్ గా నేను ఫస్ట్ 50,000 తీసుకెళ్లి ఆ కస్టమర్ ఎక్స్ అకౌంట్ కి వేయించా? వేయకూడదు. సో ఒక పీరియడ్ తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పీరియడ్ తర్వాత అయితే కనుక నేను క్యాలిక్యులేట్ చేయగలను. ఎలా క్యాలిక్యులేట్ చేయగలను? ఒక పీరియడ్ తర్వాత సో 1000, 2000, 3000, 5, 6, 6,500. సో ఫర్ యావరేజ్ ఫర్ ఎగ్జాంపుల్ 200, రైట్? సో ఒక అప్రాక్సిమేట్ గా అందరూ కలిపేసి ఒక 5,000 అనుకున్నాం. అంటే 1 మంత్ కి కలిపి నేను ఎన్ని యూనిట్స్ ని సేల్ చేశాను, ప్రొడ్యూస్ చేశాను? ప్రొడ్యూస్ చేసింది 5,000 యూనిట్స్ సార్. అప్పుడు ఇంకో క్వశ్చన్ సార్, 5,000 అనేది కస్టమర్ కి సేల్ చేసిన సేల్, నేను కస్టమర్ కి సేల్ చేసిన దాంతో కాదు, లెట్ us అస్యూమింగ్ సేల్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్షన్. ఓకేనా? ప్రస్తుతానికి ఓకే సార్. సో ఎన్ని సేల్ చేశాను అన్ని ప్రొడ్యూస్ చేశాను. సో మొత్తానికి ఆ మంత్ అంతా కలిపి ఎన్ని ప్రొడ్యూస్ చేశాను? 5,000 యూనిట్స్. సో ఇప్పుడు నేను చెప్పగలను 5,000, 50,000 కాస్ట్, 5,000 యూనిట్స్. సో కాబట్టి పర్ యూనిట్ వీడికి ఎంత చార్జ్ చేసే అవకాశం ఉంది? 10 రూపీస్ చార్జ్ 10 రూపీస్. సో 1000 పెన్స్ కి ఎంత? 10 to 1000, 10,000 సార్. అది యాక్చువల్ కాస్ట్ నాది. ఎస్ సార్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఇది యాక్చువల్ గా నేను అసైన్ చేయొచ్చు, కాస్ట్ ని అలొకేట్ చేయొచ్చు, కానీ ఎప్పుడు? అన్ని మనకి ప్రొడక్షన్ తెలిసినప్పుడే సార్. ఇప్పుడు నా ప్లాన్ లో ఇది 1 ఇయర్ అనుకుందాం. ఎస్ సార్. 1 ఇయర్ వరకు వెయిట్ చేసి తర్వాత ఫ్యాక్టరీ ఓవర్ కాస్ట్ అంతా కనుక్కొని యూనిట్ ప్రొడ్యూస్ చూసి ఒక కస్టమర్ కి ఎంత అని చార్జ్ చేస్తే కస్టమర్ అకౌంటింగ్ చాలా కష్టం. అలా చేయరు. అది కరెక్ట్ ప్రొసీజర్ కాదు. మరి ఇప్పుడు అకౌంటింగ్ లో కాస్టింగ్ లో చేసే ప్రొసీజర్ ఏంటి? ఎస్టిమేట్ చేయొచ్చు సార్. కాస్టింగ్ లో జరిగే ప్రొసీజర్ ఏంటంటే, మెటీరియల్ యాక్చువల్ కాస్ట్ ని రికార్డ్ చేస్తాము, డైరెక్ట్ లేబర్ యాక్చువల్ కాస్ట్ ని రికార్డ్ చేస్తాం, బట్ ఓవర్ హెడ్ ని ఎస్టిమేట్ చేస్తాం. ఓవర్ హెడ్ ఏం చేస్తాం? ఎస్టిమేట్ చేస్తాం. ఎస్టిమేట్ చేసి కస్టమర్ కి ఒక బేసిక్ అమౌంట్ ఫస్ట్ చార్జ్ చేస్తాం. ఎస్ సార్. ఓకేనా? ఏం చెప్పినా అర్థమవుతుందా? ఎస్ సార్. రైట్. మంచిగా ఇప్పుడు నువ్వు ఆలోచించి కొంచెం జాగ్రత్తగా ఆలోచించి నాకు సమాధానం చెప్పు. నేను ఇప్పుడు డేటా ఇస్తాను. నేను చెప్పే ఏది కూడా రియాలిటీ కాదు నాన్న. అంటే అది మాత్రమే కాదు, ఇంకా చాలా డెప్త్ అనాలిసిస్ ఉంది. నేను చాప్టర్ లోకి వెళ్ళాక నెమ్మదిగా నేర్పిస్తాను. ఫస్ట్ బేసిక్ అండర్స్టాండింగ్ కోసం ఏం కావాలో అది మాత్రమే నేర్పిస్తాను. ఓకేనా? చెప్పేది ప్రతిదీ రైటే, రాంగ్ అని కాదు, రైట్? ప్రతి చెప్పేది రైటే, కానీ దానికి ఇంకా అనాలిసిస్ డెప్త్ చాలా ఎక్కువ ఉంటుంది. దాని గురించి మళ్ళీ డిస్కస్ చేస్తాను. ఓకేనా? ఓకే సార్. రైట్. ఇప్పుడు ఫ్యాక్టరీ ఓవర్హెడ్ అంటే క్వశ్చన్ ఫస్ట్, ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ అంటే చాలా ఉంటాయి నాన్న. లైక్ ఇండైరెక్ట్ మెటీరియల్ ఫ్యాక్టరీ ఓవర్హెడే కదా, ఇండైరెక్ట్ లేబర్ ఫ్యాక్టరీ ఓవర్హెడే కదా, రెంట్ ఫ్యాక్టరీ ఓవర్హెడే కదా, డిప్రిసియేషన్, పవర్, ఇవన్నీ కూడా ఏంటన్నా ఫ్యాక్టరీ ఓవర్హెడ్ సార్. సో ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ అన్నిటినీ కూడా నేను ఒక ప్లాన్ వేస్తాను. బడ్జెట్ ఏం చేస్తాను? ప్లాన్ వేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లాన్ జనవరి మంత్ ప్లాన్ అనుకుందాం. ఓకేనా? జనవరి మంత్ కి సంబంధించిన ప్లాన్
ఏంటంటే జనవరికి సంబంధించిన ప్లాన్ దేని బేస్ చేసుకుంటాను అన్న ప్లాన్ జనవరి మంత్ కి సంబంధించి నేను కస్టమర్ కి చార్జ్ చేయడం కోసం ప్లాన్ దేని బేస్ చేసుకుని చేస్తాను దాన్ని బిఫోర్ మంత్ నేను ప్లాన్ చేసుకుని బేస్ చేసుకుని చేస్తాను సార్ బిఫోర్ మంత్ డిసెంబర్ లో ఫర్ ఎగ్జాంపుల్ అన్ని వాలెట్స్ కలిపి 1 లక్ష రూపాయలు అయినాయి ఓకేనా మా ఇప్పుడు నేను చెప్తుంది ఏ మంత్ డేటా ఇది ఇది జనవరి మంత్ డేటా మనం ఎస్టిమేట్ చేసేది డిసెంబర్ మంత్ నేను చెప్తుంది నీకు డిసెంబర్ మంత్ డేటా మనం ప్లానింగ్ మన ఎస్టిమేషన్ ఏ మంత్ కి చేస్తాం ఎస్టిమేషన్ జనవరికి జనవరి మంత్ కి సంబంధించిన బిగినింగ్ లో మనం చేసే ఎస్టిమేషన్ బేస్డ్ ఆన్ ప్రీవియస్ మంత్ ఒక ఇయర్ కి సంబంధించిన ఎస్టిమేషన్ ఎప్పుడు కూడా దేని మీద బేస్ అయి ఉంటది ప్రీవియస్ ఇయర్ ఓకేనా సో బడ్జెట్ అలాగే నెంబర్ ఆఫ్ యూనిట్స్ లెటెస్ట్ టేక్ అండర్స్టాండింగ్ కోసం యూనిట్స్ ఇస్తున్నాను 10,000 యూనిట్స్ ఇదంతా లాస్ట్ ఇయర్ లో జరిగిందా లాస్ట్ మంత్ లో అంటే ఇప్పుడు డిసెంబర్ మంత్ లో జరిగిన ఇదే ప్లాన్ ఏ మంత్ లో కూడా జరగచ్చు జనవరిలో జరగచ్చు అనేది నా ఎస్టిమేషన్ ఓకేనా ఇప్పుడు జనవరి మంత్ లో ఎన్ని యూనిట్స్ ని ప్రొడ్యూస్ చేయొచ్చు నా ఎస్టిమేషన్ 10,000 యూనిట్స్ అని ఎంత కాస్ట్ ఓవర్ హెడ్ మొత్తం అవ్వచ్చు 1 lakh అంటే పెర్ యూనిట్ ఓవర్ హెడ్ కాస్ట్ పెర్ యూనిట్ ఎంత 10 రూపీసా మా అర్థమవుతుందా ఇప్పుడు నా దగ్గరికి ఒక కస్టమర్ వచ్చాడు అనుకో నేను ఎక్స్ వాడికి నేను ముందే బడ్జెట్ చేసిన దాని ప్రకారం వాడికి సెల్లింగ్ ప్రైస్ డిటర్మైన్ చేసి చెప్పేస్తా అది వేరే ఇష్యూ ఇప్పుడు నేను మాట్లాడుతుంది ఈ ఎక్స్ యొక్క అకౌంటింగ్ గురించి నేను మాట్లాడతాను ఎక్స్ యొక్క అకౌంటింగ్ నేను రికార్డ్ చేసుకునేటప్పుడు కాస్టింగ్ లో ఎక్స్ అనే ఒక కస్టమర్ లేదా ఒక ప్రొడక్షన్ లేదా ఒక కస్టమర్ లేదా సర్వీస్ ఏదైనా సరే ఒక అకౌంటింగ్ చేసేటప్పుడు డైరెక్ట్ మెటీరియల్ ఎంత తెలుసో తెలీదా తెలుస్తుంది యాక్చువల్ గా ఎంత ఖర్చు అయిందో అంతా జరిగిన తర్వాత రికార్డ్ చేసుకుంటా డైరెక్ట్ లేబర్ ఎంత అంటే ప్రొడక్షన్ చేసిన తర్వాత డైరెక్ట్ లేబర్ ఎంతమంది ఎన్ని హవర్స్ పే చేస్తే ఎక్స్ అనే కస్టమర్ కోసం పనిచేస్తారు నాకు తెలుస్తుంది దాన్ని బట్టి లేబర్ కాస్ట్ నేను అకౌంట్ ఫర్ చేసుకుంటా ఫ్యాక్టరీ ఓవర్హెడ్ ఎంత జరిగింది తెలియదు కస్టమర్ ఒక ఎక్స్ తో తెలియదు ఎలా తెలుస్తుంది పీరియడ్ తర్వాత తెలుస్తుంది జనవరి మంత్ ఎండ్ అయిన తర్వాత తెలుస్తుంది మా అర్థమవుతుంది నేను చెప్పాను మనం అలాంటప్పుడు జనవరి మంత్ ఎండ్ అయ్యే వరకు వెయిట్ చేయకుండా కస్టమర్ ఎక్స్ కి నేను ఏం చేయగలను ఎస్టిమేట్ చేసి వేసేస్తాం ఎస్టిమేట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ ఎక్స్ కి ఎస్టిమేషన్ దేని ప్రకారం చేశాను ప్రీవియస్ మంత్ ప్రకారం కస్టమర్ ఎక్స్ ఎన్ని పెన్స్ అడిగాడు 1000 అప్పుడు నా కాస్ట్ వీడికి ఎస్టిమేట్ ఎంత చేశాను 1000 into 10 rupees దట్ ఈక్వల్స్ టు 10,000 సార్ 10,000 ఇప్పుడు నేను క్వశ్చన్ పాయింట్ ఇది క్లియర్ అయినా ఎస్ సార్ ఇప్పుడు ఈ 10,000 అనేది యాక్చువల్ ఎస్టిమేషన్ ఎస్టిమేషన్ సార్ సో ఓవర్ హెడ్ మాత్రం ఎందుకు అలా చేస్తున్నాం ఎందుకంటే అది ఎగ్జాక్ట్ గా ఇమీడియట్ గా మనకి అది వర్క్ చేసినా కూడా తెలియదు దాని యొక్క వాల్యూ ఎప్పుడు తెలుస్తుంది మనకి ఆఫ్టర్ సమ్ ఇది క్లియర్ ఓకేనా నెక్స్ట్ మా వంశిక కదా మనం ఇది చెప్తుంది ఎస్ సార్ రైట్ వంశిక ఇప్పుడు క్వశ్చన్ ఒక పీరియడ్ అయిపోయింది అనుకో నేను చేసిన అకౌంటింగ్ కాస్ట్ ఏదైతే ఎక్స్ కి అకౌంట్ ఫర్ చేశానో ఫ్యాక్టరీ ఓవర్హెడ్ ఎంత అకౌంట్ ఫర్ చేశాను 10,000 వేసాం సార్ ఇది రైట్ అవ్వచ్చా అవ్వకపోవచ్చా అవ్వచ్చు అవ్వకపోవచ్చు సార్ మాక్సిమం పోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుందా అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుందా అవ్వకపోవడానికి ఛాన్స్ ఎక్కువ అవ్వకపోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ప్రపంచంలో ఎవరు కూడా దీన్ని కూడా ఎగ్జాక్ట్ ఎస్టిమేట్ చేయలేము రైట్ ఓకే అవ్వదు అనుకుంటే దానికి రీజన్స్ ఏంటి అప్పుడు ఎక్స్పెన్సెస్ రీజన్స్ చెప్పగలచ్చు కదా రెండే రీజన్స్ ఏంటవి ఒకటి నేను ప్లాన్ చేసిన 1 lakh కాస్ట్ కాకుండా కాస్ట్ ఏమవ్వచ్చు ఇంకా ఎక్కువ అవ్వచ్చు సార్ ఎక్కువ అవ్వచ్చు తక్కువ కూడా అవ్వచ్చు నేను అనుకున్న యూనిట్స్ కాకుండా ఇంకా ఎక్కువ యూనిట్స్ నేను ప్రొడ్యూస్ చేయొచ్చు చేయకపోవచ్చు తక్కువ కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు కదా అంటే ఈ రెండు రైట్ అయితేనే నా కాస్ట్ పర్ యూనిట్ రైట్ అవుద్ది వీటికి చేసేటువంటి అలొకేషన్ రైట్ అవుద్ది ఒకవేళ ఈ రెండు రాంగ్ అయితే అప్పుడు రాంగ్ అలొకేషన్ అవుతుంది సార్ రాంగ్ అలొకేషన్ అవుతుంది ఓకేనా నాన్న రైట్ ఇదే నాన్న ఓవరాల్ సిలబస్ ఓవర్ హెడ్ సంబంధించిన ఓవరాల్ థియరీ ఇదే ఓకేనా ఇప్పుడు దీనికి నేను టెర్మినాలజీ నేర్పిస్తాను రైట్ ఇప్పుడు నెక్స్ట్ వంశీ అయిపోయింది వెంకటలక్ష్మి మరి వెంకటలక్ష్మి ఇప్పుడు దాకా చెప్పిందంత విన్నావా విన్నాను సార్ రైట్ ఓవర్ హెడ్స్ అనే దాన్ని
ఒక కస్టమర్ వచ్చి వాడికి యాక్టివిటీ చేసినా కూడా మనం దాన్ని ఏం చేయలేం, యాక్యురేట్ గా చెప్పలేము యాక్టివిటీ చెప్పలేం. దానికోసం మనం ఏం చేస్తున్నాం, ఎస్టిమేట్ చేస్తున్నాం ఎస్టిమేట్ చేస్తున్నాం. ఎస్టిమేషన్ దేని బేస్ చేసుకుని చేస్తున్నాం, ప్రీవియస్ మంత్ ప్రీవియస్ డేటాని బేస్ చేసుకుని చేస్తాం. అది మంత్ అవ్వచ్చు, Yes, ఇయర్ sir. అవ్వచ్చు, క్వార్టర్ అవ్వచ్చు. వాడి ప్లానింగ్ ఎవ్రీ మంత్, ఎవ్రీ క్వార్టర్, ఎవ్రీ ఇయర్ అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది. ఓకేనా? ఎస్ సార్ ఇప్పుడు జాగ్రత్తగా నేను ఏం చెప్తున్నాను, ఈ 10 రూపీస్ ఉంది కదా నాన్న, ఎస్ సార్ ఈ 10 రూపీస్ నేను అంటాను నాన్న, ఒక పేరు పెడతాను. దీని పేరు ఏంటంటే ప్రీ డిటర్మైన్డ్ రేట్. దీని పేరేంటి, ప్రీ డిటర్మైన్డ్ రేట్. ప్రీ డిటర్మైన్డ్ రేట్ ఆర్ స్టాండర్డ్ రేట్ అని కూడా అనొచ్చు. ఈ ప్రీ డిటర్మైన్డ్ రేట్ ఎలా కనిపెట్టాం చెప్పు. ప్రీవియస్ రేట్ ప్రీవియస్ ఇయర్ లో ఉన్న బడ్జెటెడ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ నేను ఎస్టిమేట్ చేశాను కదా. ఎస్ సార్ బడ్జెటెడ్ ఓవర్ హెడ్ డివైడ్ బై బడ్జెటెడ్ యూనిట్. ప్లానింగ్ ఏదైనా సరే కాస్ట్ దాన్ని ఏమన్నా బడ్జెట్ అన్న. ఎస్ సార్ అవునా? 10 రూపీస్ ఎలా వచ్చిందో నువ్వు చెప్పు ఇక్కడ. బడ్జెటెడ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ ఎంతది? 1 lakh. బడ్జెటెడ్ యూనిట్స్ అన్ని 10,000. రైట్ అన్న, ఇది అర్థమైందా? అర్థమైంది సార్. నెక్స్ట్ కస్టమర్ కి అకౌంట్ ఫర్ చేశాను కదా ఫ్యాక్టరీ ఓవర్ హెడ్, ఎస్ సార్ దీన్ని అంటాను అబ్జార్ప్షన్ అంటాను. దీన్ని ఏమంటాను? అబ్జార్ప్షన్. ఇంకొక పేరేంటి? చార్జ్. నేను కస్టమర్ కి ఓవర్ హెడ్ ని చార్జ్ చేశాను కదా. ఎస్ సార్ కస్టమర్ కి ఓవర్ హెడ్ నేను అకౌంట్ ఫర్ చేయడానికి చార్జ్ చేశానా చేయలేదా? సార్ చేసిన అమౌంట్స్ ఏమేమి చేశానో, ఎలా మల్టిప్లై చేశానో చెప్పు. బడ్జెటెడ్ ప్రీ డిటర్మైన్డ్ రేట్ ఇంటూ నెంబర్ ఆఫ్ యూనిట్స్. యూనిట్స్. సో దీని అంటే యాక్చువల్ యూనిట్సే కాదు అవి, ఎస్ సార్ యాక్చువల్ గా ప్రొడ్యూస్ చేసినాయి కదా. ఎస్ సార్ యాక్చువల్ బేసిస్ ఇంటూ ప్రీ డిటర్మైన్డ్ రేట్. ప్రీ డిటర్మైన్డ్ రేట్. వెరీ గుడ్. యాక్చువల్ బేసిస్ ఇంటూ ప్రీ డిటర్మైన్డ్ రేట్. దీన్ని ఏమంటాం? అబ్జార్ప్షన్ ఆర్ చార్జ్. ఓకేనా? ఎస్ సార్ అందుకే ఓవర్ హెడ్స్ కాస్టింగ్ ఈజ్ నోన్ యాజ్ అబ్జార్ప్షన్ కాస్టింగ్. ఎస్ సార్ ఓవర్ హెడ్స్ ని కస్టమర్ చార్జెస్ విధానం, అందుకే మనం ఏమంటాం దాన్ని అబ్జార్ప్షన్ కాస్టింగ్ మెథడ్ అంటాం. వై? ఎందుకు నాన్న? ఎందుకంటే కస్టమర్ కి నేను ఓవర్ హెడ్ ఏం చేస్తాను, అబ్జార్బ్ చేస్తాను, ఎస్టిమేట్ చేసి చార్జ్ చేస్తాను అంటే తప్ప యాక్చువల్ నేను క్యాలిక్యులేట్ చేయలేను. ఎస్ సార్ ఇజ్ ఇట్ క్లియర్? ఎస్ సార్ రైట్. ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ జాగ్రత్తగా వినాలి. ఓకేనా? సో ఒకటి, కస్టమర్ కి ఒక చార్జ్ చేయడం కోసం ఓవర్ హెడ్ ని ఒక ప్లాన్ చేసుకున్న యూనిట్స్ ప్రకారం ఒక రేట్ కనుక్కుని దాని ప్రకారం నేను కస్టమర్ కి యాక్చువల్ గా ఏం బేస్ తీసుకుని ఆ బేస్ ని ప్రీ డిటర్మైన్డ్ రేట్ తో మల్టిప్లై చేసి కస్టమర్ కి ఏం చేస్తాను, చార్జ్ చేస్తాను. ఈ ప్రొసీజర్ మొత్తాన్ని నేను ఏమంటాను, అబ్జార్ప్షన్ అంటాను. ఎస్ సార్ రైట్. ఇప్పుడు ఈ కస్టమర్ కి నేను ఇలా చేసినటువంటి చార్జ్ ఏదైతే ఉందో అది ఎగ్జాక్ట్ లేదా మారే అవకాశం ఉంటుందా? చేంజ్ అవ్వచ్చు సార్. చేంజ్ అవుతుంది. నేను ఒక చార్జ్ అయితే చేశాను కానీ కాస్ట్ అంతకన్నా ఎక్కువ పెరగచ్చు, అంతకన్నా కాస్ట్ తక్కువ కూడా అవ్వచ్చు. అది దేని మీద బేస్ అయి ఉంటుంది? ఈ ఎక్స్పెన్సెస్ అవేనా తగ్గినా పెరిగినా సింపుల్ గా ప్రీ డిటర్మైన్డ్ ఓవర్ హెడ్ రేట్ మీద ఆధారపడి. సార్ ప్రీ డిటర్మైన్డ్ ఓవర్ హెడ్ రేట్ అంటే ఏంటి? 2 విషయాల మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి, ఎక్స్పెండిచర్ ఏదైతే నేను ఎస్టిమేట్ చేస్తానో అది పెరగచ్చు, తగ్గచ్చు. రెండోది, యూనిట్స్ ఏదైతే ఎస్టిమేట్ చేస్తానో అది పెరగచ్చు, తగ్గచ్చు. అంటే బడ్జెటెడ్ బేస్ మారచ్చు, బడ్జెటెడ్ ఓవర్ హెడ్ మారచ్చు. ఎస్ సార్ ఈ రెండిట్లో ఏది మారినా ప్రీ డిటర్మైన్డ్ రేట్ ఏమవుతుంది? చేంజ్ అవుతుంది సార్. మారితే ఆటోమేటిక్ అబ్జార్ప్షన్ ఏమవుతుంది? అది కూడా చేంజ్ అయిపోతుంది. అది చేంజ్ అయితే కస్టమర్ నేను చేసినటువంటి ఎస్టిమేషన్ అకౌంటింగ్ రైట్, అకౌంటింగ్ అదే ప్రాసెసింగ్ మార్చాం. కానీ దాన్ని ఇప్పుడు ఏం చేయాలి? ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను ఇలా ప్లాన్ చేశానన్నా, యాక్చువల్ లో ఏమైందో నేను నీకు చెప్తాను, జాగ్రత్తగా విను. యాక్చువల్ లో 1,10,000 అయింది ఖర్చు. యూనిట్స్ 12,000 అయినాయి నన్ను. సరే 12 ఎందుకు కానీ ఒక 10,000 అనుకున్నాం. ఎగ్జాక్ట్ ఎన్ని ప్లాన్ చేశాను అన్ని ప్రొడ్యూస్ చేశాను అనుకున్నాం. ఓకేనా? అంటే దీని ప్రకారం ఇది యాక్చువల్ గా జరిగిందన్న అంటే నేను చేసిన 10,000 ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ రాంగ్ అవ్వదు. 10,000 కరెక్టే సార్. 10,000 కరెక్టే, బట్ ఈ రెండు తర్వాత నాకు తెలిసింది కదా 10,000 కాదని. yes sir. అది ఎందుకు ఇప్పుడు ఎంత మార్చాలి, ఎలా మార్చాలి?
11 అప్పుడు చూడు ప్రీ డిటర్మైన్డ్ రాంగ్ కాబట్టి ఎంత రావాలి 11 రావాలి. 11 రావాలి సార్. అంటే Yes, పర్ sir. యూనిట్ 11 రావాలి. పెర్ యూనిట్ ఎంత చార్జ్ చేశాను 10 రూపీస్ చార్జ్ అంటే చేశారు. 1 రూపీ పెర్ యూనిట్ నేను యాడ్ చేస్తే నా పని అయిపోయిందా లేదా? ఎస్ సార్. అప్పుడు నా వాలెట్ ఎంత అవుతుంది ఆటోమేటిక్ గా 1,10,000. 11,000 అవుతుంది. 11,000. ఈ కస్టమర్ కి 11 నాన్న మొత్తం అంతా కలిపి 1 లక్ష అన్నాను. ఇలా ప్రతి 1,10,000. కస్టమర్ కి చేస్తాం కదా. ఎస్ సార్. ఇప్పుడు చూడండి ఈ 1,000 నేను పెంచానా తగ్గించానా? పెంచారు సార్. కాస్ట్ కానీ కస్టమర్ కి అవన్నీ తెలియదు నాన్న. కస్టమర్ Yes, నేను sir. చెప్పిన వాల్యూ నచ్చితే సెల్లింగ్ ప్రైస్ ప్రకారం డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతాను అంతే. ఇదంతా ఎవరి కోసం? మనం మన కోసం. రికార్డ్ చే ఎస్ సార్. మనం చూసే ఎంత కష్టపడి రికార్డ్ చేయడం. నేను కాస్ట్ ని కరెక్ట్ గా యాక్యురేట్ గా ఎస్టిమేట్ చేయలేకపోతే నా సెల్లింగ్ ప్రైస్ యాక్యురేట్ గా ఎస్టిమేట్ అవ్వదు. ఒక సెల్లింగ్ ప్రైస్ ఎస్టిమేట్ కరెక్ట్ గా అవ్వకపోతే నా కస్టమర్ నా దగ్గర ఉండొచ్చు ఉండదు. మరి అవన్నీ Yes, sir. జరగాలంటే నేను బ్యాక్గ్రౌండ్ లో నా కాస్ట్ కరెక్ట్ ఎస్టిమేట్ చేయాలి. ఎస్టిమేట్ చేయాలంటే కరెక్ట్ గా అకౌంట్ ఫర్ చేసుకోవాలి. చేయాలి. ఎస్ సార్. మా మీనింగ్ అర్థమవుతుంది. అన్నిటికీ ఇంటర్లింకింగ్ అనమాట. ఎస్ సార్. ఇప్పుడు ఈ 1000 నేను అంటాను అండర్ అబ్జార్ప్షన్ ఏమంటుంది? అండర్ అబ్జార్ప్షన్. నేను అబ్జార్బ్ చేశాను కదా కస్టమర్ కి. తక్కువ చేశానా ఎక్కువ చేశానా? తక్కువ చేశారు సార్. ఛార్జ్ 10,000 చేశాను. ఇది తక్కువ ఎక్కువ? తక్కువ సార్. తక్కువ కదా. అంటే ఇది Yes, అండరా sir. ఓవరా? అండర్. ఒకవేళ నేను అనుకున్న దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సిచ్యువేషన్ 12,000 అనుకో. అప్పుడు ఏమవుతుందో చెప్పు. ఇదే సిచ్యువేషన్ 1,10,000 డివైడ్ బై 12 9.16 సార్. 9.16 సార్. 9.16 నాన్న. కానీ ఎంత చార్జ్ చేస్తాను? 10 రూపీస్ 10. అప్పుడు నేను ఏం చేస్తాను ఇక్కడ నుంచి మైనస్ చేస్తానా? ఎస్ సార్. కాస్ట్ ఎగ్జాక్ట్ గా రికార్డ్ అవ్వాలంటే ఏం చేయాలి? మళ్ళీ తర్వాత ఫ్యూచర్ లో మైనస్ చేయాలి. అంటే ఒక పీరియడ్ అయిన తర్వాత నేను ఏదైతే చార్జ్ చేశానో దాన్ని నేను పెంచొచ్చు, కావాలంటే ఏం చేయొచ్చు తగ్గించవచ్చు. సో రైట్ నా ఓవర్ గా చార్జ్ చేసి ఉంటే ఏం చేస్తాను? తగ్గిస్తుంది. అండర్ గా చార్జ్ చేసి ఉంటే ఏం చేస్తాను? పెంచుతున్నాం సార్. దీన్ని నేను ఏమంటానంటే అండర్ అబ్జార్ప్షన్ ఆర్ ఓవర్ అబ్జార్ప్షన్. ఓవర్ అబ్జార్ప్షన్. ఎస్ సార్. అర్థమవుతుంది ఏం చెప్పాను? అర్థమైంది. అండర్ ఓవర్ అబ్జార్ప్షన్ ఎప్పుడు చేస్తాం? మనం ఎస్టిమేట్ చేసిన దానికన్నా ఆ ప్రైస్ ఇంక్రీస్ అయినా డిక్రీస్ అయినా అప్పుడు ఇదంతా ఎప్పుడు తెలుస్తుంది నాకు? అన్ని కంప్లీట్ ఒక పీరియడ్ అయ్యాక. yes, ఒక స్పెసిఫిక్ పీరియడ్ అయ్యాక. అది 1 మంత్ అవ్వచ్చు, క్వార్టర్ అవ్వచ్చు, 6 మంత్స్ అవ్వచ్చు, ఇయర్ అవ్వచ్చు. ఓకేనా? ఎస్ సార్. మా అర్థమవుతుంది కదా? అర్థమైంది సార్. ఇదే ఓవరాల్ చాప్టర్. ఇప్పుడు ఈ ఓవరాల్ చాప్టర్ లో రైట్ ఎవరు మాట్లాడేది? వెంకటలక్ష్మి కదా. ఎస్ సార్. మా వెంకటలక్ష్మి ఈ ఓవరాల్ చాప్టర్ లో ఆర్గనైజేషన్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ ని క్యాలిక్యులేట్ చేసి చేయడానికి ఉపయోగించిన ప్రతి నెంబరు ఒక్కొక్క కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీ డిటర్మైన్డ్ రేట్ క్యాలిక్యులేట్ చేసామా చేయలేదా? ఈ ఎగ్జాంపుల్ లో 10 ఎలా వచ్చింది? ఫస్ట్ బడ్జెటెడ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ బై బడ్జెటెడ్ యూనిట్స్ చేస్తే వచ్చింది. ఆ బడ్జెటెడ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ అనేది ప్లాన్ అనేది చేయాలంటే ఆర్గనైజేషన్ డేటా సేకరించాలా? ఎస్ సార్. డేటా ఎక్కడెక్కడ నుంచి తీసుకోవాలి? మెటీరియల్, ఇండైరెక్ట్ లేబర్, రెంట్, పవర్ అంటే ఎక్కడెక్కడైతే వాలెట్స్ అవుతాయో ఆ వాలెట్స్ అన్నిటిని ఏం చేయాలి? యాడ్ చేసుకోవాలి. ఒక దగ్గర తీసుకుని వాటన్నిటిని యాడ్ చేసుకుని ఒక వాల్యూ చెప్తే దాని పేరే బడ్జెటెడ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్. ఓకేనా? ఎస్ సార్. అలాగే 10,000 యూనిట్స్ అన్నాను. యూనిట్స్ బేస్ తో కస్టమర్ కి చార్జ్ చేయొచ్చు, లేదా వేరే ఏదైనా బేస్ కూడా తీసుకోవచ్చు. ఎస్ సార్. అది కూడా ఏం చేయాలి? ఎస్టిమేట్ చేయాలి కదా. ఎస్ సార్. దాన్ని ఏమంటాను? బడ్జెటెడ్ బేసిస్. యూనిట్స్. యూనిట్స్ ఇక్కడ, అందుకే నా యూనిట్ అవ్వచ్చు, హవర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో అలాంటప్పుడు దాన్ని ఏమంటారు? బడ్జెటెడ్ బేసిస్. బడ్జెటెడ్ బేసిస్. బడ్జెటెడ్ ఓవర్ హెడ్ బై బడ్జెటెడ్ బేసిస్. సో బడ్జెటెడ్ ఓవర్ హెడ్ క్యాలిక్యులేట్ చేయడం ఒక కాన్సెప్ట్, బడ్జెటెడ్ బేసిస్ క్యాలిక్యులేట్ చేయడం ఒక కాన్సెప్ట్, ప్రీ డిటర్మైన్డ్ రేట్ క్యాలిక్యులేట్ చేయడం ఒక కాన్సెప్ట్, దాన్ని కస్టమర్ కి చార్జ్ చేయడం దాన్ని ఏమంటాం? అబ్జార్ప్షన్ ఆర్ చార్జ్. అబ్జార్ప్షన్. అబ్జార్ప్షన్ ఒక కాన్సెప్ట్. అది అయిపోయిన తర్వాత ఒక పీరియడ్ తర్వాత దాన్ని ఏం చేయొచ్చు? అండర్ ఆర్ ఓవర్ డిఫరెన్స్ ని అకౌంట్ ఫర్ చేయడం ఒక కాన్సెప్ట్. ఈ అన్ని కాన్సెప్ట్స్ ని కలిపితే టోటల్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అకౌంటింగ్. ఓకేనా? ఓవరాల్ వ్యూ అర్థమైందన్న? ఎందుకంటే ప్రతి కాన్సెప్ట్ గురించి మనం ఇన్ డీటెయిల్ గా నెమ్మదిగా నేర్చుకుంటూ వెళ్తాం ఇప్పుడు ఇక్కడ. కానీ ప్రతిదీ నేర్చుకునేటప్పుడు మన మైండ్ లో ఓవరాల్ వ్యూ ఐడియా ఆల్రెడీ ఉండాలి. రైట్ రైట్. ఇది కాన్సెప్ట్ ఆఫ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అకౌంటింగ్. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే ఫస్ట్ నేను చెప్పిన థియరీలో ఒకసారి ఆలోచించుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా 2 minutes ఆలోచించుకొని నేను చెప్పినటువంటి విషయాల గురించి ఒక్కసారి ఆలోచించుకొని నన్ను అడగండి. సో నేను అన్ని స్లోగా నెమ్మదిగా అన్ని నేర్పించా. ఫస్ట్ మనం దేని గురించి మాట్లాడుతున్నాం, తర్వాత
ఓవర్ హెడ్స్ లో మనం మాట్లాడుతుంది ఫంక్షన్ వైజ్ క్లాసిఫికేషన్ లో ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ తీసుకుని దాని గురించి మాట్లాడతాం. తర్వాత ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ లో క్యాలిక్యులేషన్స్ ఎలా జరుగుతాయి, ప్లాన్స్ ఎలా జరుగుతాయి చూసాం. ఆ ప్లాన్ లో ప్రాబ్లం కాస్ట్ ని సరిగ్గా ఎస్టిమేట్ చేయకపోతే, సెల్లింగ్ ప్రైస్ వ్యారీ అయిపోతే కస్టమర్ కి మనకి ఉన్న డిఫరెన్స్ ఎలాగైనా చూసాం. రెండోది ప్లాన్ రాంగ్ అయితే మన పాయింట్ ఆఫ్ లో మనకు ఉండే ప్రాఫిట్ ఆర్ లాస్ ఎఫెక్ట్ అవుతుంది. కస్టమర్ పాయింట్ ఆఫ్ లో కస్టమర్ సెల్లింగ్ ప్రైస్ మారుతున్నారు, ఆటోమేటిక్ కస్టమరే మనకి పోయే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అక్కడి నుంచి వచ్చాం, ఒకవేళ కాస్టింగ్ చేసేటప్పుడు మన ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ లో ఆలోచిస్తాం కాబట్టి కాస్టింగ్ చేసేటప్పుడు మెటీరియల్ ఎగ్జాక్ట్ గా ఎస్టిమేట్ చేయగలం జరిగిన తర్వాత, కస్టమర్ సేల్ యాక్సెప్ట్ చేశాక డైరెక్ట్ మెటీరియల్ ఎంత అయిందో ఎగ్జాక్ట్ గా రికార్డ్ చేయగలం, లేబర్ ఎంత అయిందో రికార్డ్ చేయగలం. బట్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ ని ఒక కస్టమర్ కి స్పెసిఫిక్ గా మనం చెప్పలేం. ఒక్కొక్క కస్టమర్ కి చార్జ్ చేయడానికి ఒక ఎస్టిమేట్ తీసుకుంటాం. ఆ ఎస్టిమేట్ ఎక్కడి నుంచి చేస్తాం, ప్రీవియస్ ఇయర్ నుంచి ప్లాన్ చేస్తాం. ప్లాన్ చేసి ఒక బడ్జెటెడ్ యూనిట్, బడ్జెటెడ్ కాస్ట్ తీసుకుని ఒక ప్రీ డిటర్మైన్ రేట్ క్యాలిక్యులేట్ చేసి కస్టమర్ దాన్ని అబ్జర్వ్ చేసి ఒక పీరియడ్ తర్వాత దాన్ని అండర్ ఓవర్ అబ్జర్వ్ చేసి మొత్తం ఓవరాల్ అకౌంటింగ్ అనేది చేస్తాం. ఇది ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ యొక్క టోటల్ అకౌంటింగ్ ప్రాసెస్. చెక్ చేసుకోవాలి, ఏమైనా డౌట్స్ ఉంటే ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే అడగాలి. దిలీప్ అర్థమైందా నాన్న? దిలీప్ అర్థమైంది సార్. కాన్సెప్ట్ అంతా క్లియర్ కదా? ఓవరాల్ Yes, sir. ఇన్ డీటెయిల్ గా మళ్ళీ వెళ్దాం. రైట్, నెక్స్ట్ దీనిలో మణికంఠ, మార్కండేయులు, సాయిరామ్. సాయిరామ్ అంతా విన్నావా? అర్థమైందా? వాయిస్ రావట్లేదు, మ్యూట్ చేశాను. యశ్వంత్ అర్థమైంది సార్. రైట్ నా. రఘురామ్ రైట్ నా. సార్ చెప్పమ్మా, ఎవరమ్మా? సార్ వంశిక సార్. చెప్పమ్మా మంచిగా. సార్ అది అప్పుడు అండర్ అబ్సార్ప్షన్ ఓవర్ అబ్సార్ప్షన్ వచ్చింది కదా సార్. అవునా? ఒకవేళ అది మనం ఎక్కువ చేసేసామంటే అప్పుడు మనం బేర్ చేయాల్సిన ఫ్యాక్టరీ బేర్ చేస్తుందా సార్? మన ప్రాఫిట్ లో తగ్గిపోతాం కదా అండర్ ఓవర్ అబ్జర్ప్షన్. దానికి సపరేట్ ట్రీట్మెంట్ ఉంది. నేను అది ఆ కాన్సెప్ట్ వెళ్ళినప్పుడు ఇన్ డీటెయిల్ గా అండర్ ఓవర్ అబ్జర్ప్షన్ ని ఎవరు బేర్ చేయాలి, ఏ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి, ఇవన్నీ గురించి మనం అక్కడ కాన్సెప్ట్ చెప్పినప్పుడు డిస్కస్ చేస్తాం. ఓకేనా? ప్రతిదీ ఒక కాన్సెప్ట్ నాకు ఇంకేం అయిపోలేదు. నేను ఓవరాల్ చెప్పాను, నేను ప్రతి విషయం మీద ఇంకా ఇన్ డీటెయిల్ అనాలిసిస్ ఉంటుందని చెప్పానా లేదా? ఉంటుంది సార్. ఇంకా అవ్వలేదు, అసలు ఏం అవ్వలేదు. నేను జస్ట్ అండర్ ఓవర్ అబ్జర్ప్షన్ ఉంటుంది, దాన్ని యాడ్ ఆర్ మైనస్ చేయాలి, అది చేసినప్పుడు దాన్ని ఎలా అకౌంట్ పర్ చేయాలి, ఎవరు బేర్ చేయాలి, ఇవన్నీ గురించి మనం నేర్చుకుంటాం. ఓకేనా? సార్ చెప్పమ్మా. సార్ అండర్ ఆర్ ఓవర్ అబ్జార్ప్షన్ చేసినప్పుడు కస్టమర్ కి మనం ముందే చెప్తాం కదా సార్, అంటే ఇంత కస్టమర్ కి దీంతో సంబంధం ఏంది అసలు? ఇదంతా మన ఇంటర్నల్ థింగ్ కదా. అసలు కస్టమర్ కి దీంతో సంబంధం లేదు. అంటే ముందరే మనం ఎస్టిమేట్ చేసి చెప్పేస్తాం కదా సార్. ముందే మనం చేసిన ప్లాన్ ప్రకారం సెల్లింగ్ ప్రైస్ చెప్పేస్తాం. అంటే దీనివల్ల మన ప్రాఫిట్ ఏదైతే ఇందాక నేను చెప్పిన 20 రూపీస్ అని చూస్తావా, అది పెరిగి తగ్గుతుంది తప్ప కస్టమర్ కి సంబంధం లేదు దీంతో. ఓకే సార్. మా డౌట్ అర్థమైందా? నువ్వు అడిగిన డౌట్ అర్థమైంది సార్. మనం ఏదైతే ప్లాన్ చేసి ప్రాఫిట్ చేసుకున్నాం కదా, ఆ ప్రాఫిట్ కి ఎఫెక్ట్ అవుతుంది దీనివల్ల. అందుకు కస్టమర్ కి సంబంధం. అంటే దీనివల్ల మనం నేర్చుకునేది ఏంటి? మనం అకౌంట్స్ చేసుకుంటాం సార్ ఇంటర్నల్. అది ఓకే. దీనివల్ల మనం నేర్చుకునేది ఏంటంటే నెక్స్ట్ మంత్ మళ్ళీ ప్లాన్ చేసేటప్పుడు ఈ అండర్ ఓవర్ అబ్జర్ప్షన్ కూడా మైండ్ లో పెట్టుకుని ప్రాపర్ కాస్ట్ ఎస్టిమేషన్ మళ్ళీ ట్రై చేస్తాం. అర్థమైంది సార్. నెక్స్ట్ టైం మనం ఎస్టిమేట్ చేసేటప్పుడు 80 రాంగ్ అనమాట, నేను అండర్ గా కాస్ట్ చేశాను, కొంచెం పెంచాలి అని అనుకున్నాకో ఒక 2 రూపీస్ పెంచుకునేప్పుడు ఏం చేస్తాను, వేసుకుంటాం 82 తీసుకుని దానికి నేను ప్రాఫిట్ 20 రూపీస్ నాకు కావాలనుకుంటే 20 రూపీస్ యాడ్ చేసుకుని అప్పుడు 1 or 2 సెల్లింగ్ ప్రైస్ డిటర్మైన్ చేస్తాను. సార్ 1 or 2 చేస్తే కస్టమర్ వెళ్ళిపోతారు కదా, వెళ్ళదు. ఎందుకంటే నేను కాస్ట్ ని ఎంత జాగ్రత్తగా ఎస్టిమేట్ చేస్తానో నా కాంపిటీటర్ కూడా అంతకన్నా తక్కువ చేయలేదనే కదా అర్థం. నా కాంపిటీటర్ కన్నా నేను తక్కువ ఉండేలాగా నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను. ఈ ప్రాసెస్ అనేది ఒక రోజులో ఆగిపోయేది కాదు, ఇట్స్ రెగ్యులర్ ప్రాసెస్. టెక్నాలజీ చేంజ్ వచ్చింది, టెక్నాలజీలో మార్పు తీసుకొస్తాను, దాన్ని బట్టి కాస్ట్ తగ్గితే తగ్గిస్తాను. సో నేను ఎవ్రీ టైం ఎస్టిమేట్ చేసుకుంటూ వెళ్తాను అనమాట. ఇలా చేయడం కోసం అండర్ ఓవర్ అబ్జర్ప్షన్ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు నాకు తెలిసింది ఇది 10 కాదు 11 చేయాలని తెలిసింది, అవునా కదా పర్ యూనిట్? అవును సార్. అంటే నేను జనవరి మంత్ అయిపోయింది, జనవరి మంత్ ఎండ్ లో నాకు ఈ విషయం తెలిసింది. ఫిబ్రవరి మంత్ లో ఏం చేస్తాను నా ప్లానింగ్ అప్పుడు పెంచుతారు సార్ ఓవర్. 11 కస్టమర్ కి డైరెక్ట్ చార్జ్ చేస్తాను, అకౌంట్ పర్ చేస్తాను. ఒక 0.1 0.2 చేంజ్ డిఫరెన్స్ వచ్చినాక అండర్ ఓవర్ అబ్జర్ప్షన్ చేస్తాను, దాన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ మంత్ మార్చి. ఎవ్రీ ఇయర్ బడ్జెట్ నెక్స్ట్ ఇయర్ లో మళ్ళీ ఏమవుతుంది, బడ్జెట్ మారిపోతుంది బేస్డ్ ఆన్ అవర్ ఎక్స్పీరియన్స్.
అర్థమవుతుంది కదా? థ్యాంక్ యూ సార్. రైట్. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్? రైట్. సో ఒకసారి ఇప్పుడు మనం ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ప్రకారం ఉన్నటువంటి కాన్సెప్ట్ ని ఒకసారి అర్థం చేసుకుని ముందుకు వెళ్దాం. నేను ఓన్లీ ఓవరాల్ వ్యూ చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేయాలి. సో ఓవర్ హెడ్స్ ఇక్కడ మనకి మాట్లాడుతున్నాడు. ఓవర్ చాప్టర్ వ్యూ ఏం చెప్తున్నాడు? ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ ఉంటాయి, అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్ ఉంటాయి, సెల్లింగ్ ఓవర్ హెడ్స్ ఉంటాయి. వాటి యొక్క అకౌంటింగ్ అండ్ కంట్రోల్ మనం చేయాలి. సరే ఎలా చేయాలి? ఓవర్ హెడ్ డిస్ట్రిబ్యూషన్, ఓవర్ హెడ్ రేట్, కాన్సెప్ట్స్ రిలేటెడ్ టు కెపాసిటీ. నేను ఇంకా కొంచెం డీటెయిల్ గా నేను వెళ్తా ఫ్యూచర్ లో. రైట్. సో బేసిక్ డెఫినేషన్ ఇది overheads. Overheads are the expenditure which cannot be conveniently traced or identified with a particular cost. మా మ్యూట్ చేయండి అని ఎవరో వాయిస్ వస్తుంది సార్. దిలీప్. ఓకే, రైట్ రైట్. సో ఫస్ట్ చెప్తున్నా overhead is an expenditure which cannot be conveniently traced to or identified with a particular cost unit. సో దాన్నే కదా ఇండైరెక్ట్ అంటాం. overheads అనేవి ఏంటి? ఇండైరెక్ట్. All indirect material, indirect labor, indirect expense are known as overheads. That means it cannot be directly interlinked with the product. Right? So directly interlink చేయలేం కాబట్టి దాన్ని మనం overheads అంటాం. That is, such expenses are incurred for output generally and not for a particular work order. Wages paid to watch and ward staff, watchman and ward staff, heating and lighting expenses of the factory, rent. So ఏది కూడా స్పెసిఫిక్ గా మనం కస్టమర్ కి ఇంత అని చార్జ్, అంటే ఒక ప్రోడక్ట్ కోసం ఇంత అని చెప్పలేం, స్పెసిఫిక్ గా అలొకేట్ చేయాలి. అలా చేయలేని ప్రతిదాన్ని మనం ఏమంటాం? ఓవర్ హెడ్ అంటాం. అది వాడు చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. రైట్. ఈ క్లాసిఫికేషన్ అంతా ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. రైట్. ఫస్ట్ క్లాసిఫికేషన్ ఫంక్షనల్ వైజ్ మనకి తెలిసి ఇవన్నీ కూడా, నేచర్ వైజ్, ఎలిమెంట్ వైజ్. సో ఈవెన్ కంట్రోల్ వైజ్ కూడా చేస్తాను. ఆల్రెడీ మనం కంట్రోల్ క్లాసిఫికేషన్ కూడా చూసాం. విచ్ కెన్ బి కంట్రోల్ బై ఏ సింగిల్ మేనేజర్ ఆర్ విచ్ కెనాట్ బి కంట్రోల్ బై ఏ మేనేజర్. ఒకవేళ మేనేజర్ కంట్రోల్ చేయగలిగితే దాన్ని కంట్రోలబుల్ అంటాం, కంట్రోల్ చేయలేకపోతే దాన్ని అన్కంట్రోలబుల్ అంటాం. ఈ విషయాన్ని కూడా మనం ఏమంటాం? క్లాసిఫికేషన్ అన్నాను. దీని కూడా రైట్. నెక్స్ట్ అకౌంటింగ్ లో వెళ్తున్నాను. అకౌంటింగ్ లో వాడు మాట్లాడుతున్నాను. ఫస్ట్ దేని గురించి మాట్లాడు? అకౌంటింగ్ అండ్ కంట్రోల్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్స్ గురించి మాట్లాడుతాను. మనం స్టార్ట్ చేసిందే అకౌంటింగ్ అండ్ కంట్రోల్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్స్. రైట్. సో ఎందుకంటే ఫస్ట్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్స్ గురించి మాట్లాడతాం, ఆ ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ గురించి మాట్లాడతాం, తర్వాత అడ్మినిస్ట్రేషన్, తర్వాత సెల్లింగ్. సో మెజారిటీ పోర్షన్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ కాబట్టి ముందు దాని అకౌంటింగ్ అండ్ కంట్రోల్ గురించి మనం ఫస్ట్ డిస్కస్ చేస్తాము. రైట్. సో దీనిలో వాడొక ప్రాసెస్ స్టార్ట్ చేసేసిన థియరీ. దీనిలో మనకి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈజీగా దీనిలో చెప్తున్నట్టు ప్రీ డిటర్మైన్డ్ రేట్స్ ప్రకారం అబ్జర్వ్ చేస్తాము. ఇది అని బ్యాక్గ్రౌండ్ అంతా నేను ఆల్రెడీ మీకు చెప్పాను. రైట్ అన్. సో చెప్పాను. సో మనం ఇప్పుడు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ సంబంధించి ఫస్ట్ ఇష్యూ, నేను ఈ పాయింట్స్ అన్నిటిని కూడా ఫస్ట్ నేను మీకు సింపుల్ గా నేను ఒక పాయింట్ చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి తెలుసుకోవాలి. ఓవరాల్ వ్యూ సింపుల్ చిన్న డయాగ్రామ్ రూపంలో చెప్తాను. చాలా ఈజీగా అర్థమైపోయింది. చాలా ఈజీగా అర్థమయ్యేలాగే డయాగ్రామ్ రూపంలో చెప్తాను. కొంచెం కాన్సన్ట్రేట్ చేసి వినాలి. రైట్. దిలీప్. ఓవర్ హెడ్ ని కస్టమర్ చార్జ్ చేయాలంటే ఫస్ట్ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి? ప్రీ డిటర్మైన్డ్ రేట్. ప్రీ డిటర్మైన్డ్ రేట్ కావాలంటే నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి? బడ్జెటెడ్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్, బడ్జెటెడ్ యూనిట్స్, బేసిస్. యూనిట్స్ అని ఫిక్స్ అయిపోక బేసిస్. ఓకేనా? రైట్. సో ఒక ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ కావాలి అంటే ఈ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను కలెక్ట్ చేయాలి కదా, ప్లాన్ చేయాలంటే కలెక్షన్ ఆఫ్ డేటా ఎక్కడి నుంచి జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలిసినటువంటి ఓవర్ హెడ్స్ ఏంటి? ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కదా. డేటా అంతా ఎక్కడ దొరుకుతుందా? ఏమేమి ఖర్చు అయ్యాయి ఎక్కడ దొరుకుతాను? ప్రీవియస్ పీరియడ్. ఆ పీరియడ్ లోనే డేటా సోర్స్ డాక్యుమెంట్స్ ఏమేంటని అడుగుతున్నాను. ప్రీవియస్ ఇయర్ లో జరిగిన డేటా అంతా నేను కలెక్ట్ చేస్తున్నాను కదా, ఆ సోర్సెస్ ఏంటని అడుగుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మెటీరియల్ డేటా ఉందనుకో, ఇండైరెక్ట్ మెటీరియల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరుకుతుంది? ఇండైరెక్ట్ మెటీరియల్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ నేను ప్రొడక్షన్ కోసం వాడాను అని ఎలా తెలుస్తున్నాను? మెటీరియల్ చాప్టర్ అయిపోయింది. డైరెక్ట్ మెటీరియల్ కదా సార్? అది డైరెక్ట్ మెటీరియలే కానీ ప్రాసెస్ అదే కదా. చాప్టర్ డైరెక్ట్ మెటీరియల్, ఇక్కడ ప్రాసెస్ మెటీరియల్ దేనికైనా ఒకటే ప్రాసెస్ కదా.
ఏంటి ఆ ప్రాసెస్ చెప్పు. ఒక ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ మెటీరియల్ కావాలంటే ఎవరిని అడుగుతాడు? స్టోర్ ఏ స్టోర్ డాక్యుమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా? మెటీరియల్ రిక్విజిషన్ సార్. అంతే, స్టోర్ రిక్విజిషన్ ఆర్ మెటీరియల్ రిక్విజిషన్. నీకు ఇండైరెక్ట్ మెటీరియల్ కావాలన్నా ఉండేది ఎక్కడ ఉంటుంది? డైరెక్ట్ మెటీరియల్ అంతా ఎక్కడ స్టోర్ ఉంటుంది? స్టోర్స్ డిపార్ట్మెంట్. ఎస్ సార్. అక్కడ నుంచి అడుగుతాడు. ప్రొడక్షన్ ఫ్యాక్టరీ అంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. ఎస్ సార్. డైరెక్ట్ అడిగితే డైరెక్ట్, ఇండైరెక్ట్ అడిగితే ఇండైరెక్ట్. వస్తుందా రాదా? ఎస్ సార్. రైట్. లేదు ఇంకా మనకు కావాలి అనుకుంటే ఒకవేళ ఇక్కడ దొరికిపోతే ఇన్వాయిస్లు ఉంటాయి కదా పోనీ. ఎస్ సార్. ఇన్వాయిస్ ద్వారా నుంచి అని కనిపెట్టచ్చా? ప్రతి దానికి నువ్వు ఏది కొన్నా కూడా ఇన్వాయిస్ ద్వారానే కదా కొంటావు. ఎస్ సార్. అవునా? ఇది మెటీరియల్. మరి లేబర్ అయితే లేబర్ ని రికార్డ్ చేసే ప్రొసీజర్ ఏంటి? టైం బుకింగ్, టైం షీట్. ఎస్ సార్. వేజ్ షీట్ లో ఎంత లేబర్ ఎంతసేపు పని చేశాడో వాడికి ఎంత ఛార్జ్ అనేది అన్ని విషయాలు తెలుస్తాయి కదా. వేజ్ అనాలిసిస్ షీట్ ద్వారా మనం కనిపెట్టచ్చు. ఇవన్నీ కాదు, ఫర్ ఎగ్జాంపుల్ పవర్ ఉంది, పవర్ ఎంత కన్జ్యూమ్ అయింది నాకు ఎలా తెలుస్తుంది? పవర్ బిల్, ఇన్వాయిస్. డిప్రిసియేషన్ ఉంది, ఎలా చేస్తాం? డిప్రిసియేషన్ ఎక్కడ దొరుకుతుంది? ఇన్వాయిస్ లో దొరుకుతుందా? నో సార్. వేజ్ షీట్ లో దొరుకుతుందా? నో సార్. స్టోర్ ఈక్వేషన్ లో దొరుకుతుందా? మరి ఎక్కడ దొరుకుతుంది? బ్యాలెన్స్ షీట్ లో. ఎక్కడ దొరుకుతుంది అన్న? డిప్రిసియేషన్ ఎక్కడి నుంచి రాస్తాం? జర్నల్. ఎస్ సార్. జర్నల్ అంటే నువ్వే కదా రాస్తావు. ఎస్ సార్. అంటే జర్నల్ నుంచి, ఇన్వాయిస్ నుంచి, స్టోర్ సీక్వెన్స్ నుంచి, వేజ్ షీట్ నుంచి, వీటన్నిటి నుంచి మనం ఏం చేస్తాం? ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం. గ్యాదర్ చేసి ఒక ఫిక్స్డ్ ఓవర్ హెడ్, సారీ ఫ్యాక్టరీ ఓవర్ ఫిక్స్డ్ కదా, ఎఫ్ఓహెచ్ అంటే ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ ఎంత ఉంటుందని ఎస్టిమేట్ చేస్తాం. అర్థమవుతుందని చెప్పాను. ఓకేనా? ఎస్ సార్. రైట్. అయితే ఫ్యాక్టరీ అంటే నువ్వు అబ్జర్వ్ చేయాల్సిన విషయం, ఫ్యాక్టరీ అంటే ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అంటే నువ్వు కలెక్ట్ చేసిన ఈ డేటా అంతా ఆర్గనైజేషన్ లో ఫ్యాక్టరీలో యాక్టివిటీస్ డిపార్ట్మెంట్ వైజ్ ఉంటాయి జనరల్లీ. ఏముంటాయన్నా? డిపార్ట్మెంట్ వైజ్. ఎస్ సార్. జాగ్రత్తగా ఉన్నాను నేనేం చెప్తాను. సో మన ఆర్గనైజేషన్ లో డిపార్ట్మెంట్స్ ని 2 కేటగిరీస్ లో ప్రతిస్తున్నాం. ఒక దాన్ని మనం అంటాం ప్రొడక్షన్ చేసే యాక్టివిటీని ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అంటాం. ఏమంటుందని? ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. వాటికి హెల్ప్ చేసే డిపార్ట్మెంట్స్ ని సర్వీస్ డిపార్ట్మెంట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ లేబర్ వర్క్ చేస్తారు కదా. ఎస్ సార్. లేబర్ ప్రొడ్యూస్ చేసే మిషనరీ ద్వారా పెన్స్ ప్రొడ్యూస్ చేస్తారు అనుకుందాం అనుకో, ఆ ప్లేస్ ఏమనాలి? ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. వెరీ గుడ్. మరి అదే లేబర్ భోజనం చేయడానికి వెళ్తారా ఫ్యాక్టరీలో? ఎక్కడ తింటాడు ఫ్యాక్టరీలో భోజనం? ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ దగ్గర కూర్చొని తినేస్తారా? నో సార్. సర్వీస్ డిపార్ట్మెంట్, క్యాంటీన్. ఎస్. సర్వీస్ డిపార్ట్మెంట్. అర్థమవుతుందని నేను చెప్తాను. ఎస్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, మన 2 వీలర్ బైక్ పర్చేస్ చేయడానికి వెళ్తాం. ఎస్ సార్. 2 వీలర్స్ పర్చేస్ చేయడానికి వెళ్ళినప్పుడు ప్రొడ్యూస్ చేసే ప్లేస్ ఏమంటాం? ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. ఎస్. అదే 2 వీలర్ రెడీ చేసి బయటికి నీకు సేల్కి ఇవ్వడానికి, లేదా నువ్వేదైనా ప్రాబ్లం వస్తే రిపేర్ చేయించడానికి బయటికి తీసుకెళ్ళి చేసి ఉంటుంది, దాన్ని ఏమంటాం? సర్వీస్ డిపార్ట్మెంట్. సర్వీస్ డిపార్ట్మెంట్. ఏంటది? లైక్ వర్క్ షాప్. ఎస్ సార్. అర్థమవుతుందన్న? వర్క్ షాప్ తీసుకెళ్తాం కదా, 5 minutes ఉంటారా? దాన్ని ఏమంటాం? సర్వీస్ డిపార్ట్మెంట్. ఏంటది? వర్క్ షాప్. మా అర్థమవుతుందన్నా? ఎస్ సార్. సో అంటే ప్రతి ఆర్గనైజేషన్ లో కూడా ప్రతి మ్యానుఫ్యాక్చరింగ్ యాక్ట్ లో ఏమేమి డిపార్ట్మెంట్స్ ఉంటాయి? ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, సర్వీస్ డిపార్ట్మెంట్. మరి ఈజ్ ఇట్ క్లియర్? ఎనీ డౌట్స్? నో సార్. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us take assumption, let us assume ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్ ఒక 3 అస్యూమ్ చేసుకుందాం. లైక్ P1, P2, P3 3 ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్. లెట్ us assume 2 సర్వీస్ డిపార్ట్మెంట్స్, S1, S2. నన్ను అర్థమవుతుంది నేను చెప్తున్నాను? ఎస్ సార్. అప్పుడు ఈ ఓవర్ హెడ్ అనేది ఖర్చు అవుతుంది కదా, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి అవుతుందా సర్వీస్ డిపార్ట్మెంట్కి అవుతుందా? రెండింటికి అవుతుంది సార్. రెండింటికి అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేజెస్ ఉన్నారు, లేబర్ పనిచేస్తారు కూడా, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తాడు, సర్వీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తాడు, అవునా కదా? ఒక పవర్ బిల్ ఉంది అనుకున్నా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో అవుతుంది, సర్వీస్ డిపార్ట్మెంట్ లో అవుతుంది. ఒక రెంట్ ఉంది అనుకున్నా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో అవుతుంది, సర్వీస్ డిపార్ట్మెంట్ లో అవుతుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు క్వశ్చన్, ఇప్పుడు ఏదైతే కాస్ట్ ఎగ్జాక్ట్ గా ఆ డిపార్ట్మెంట్ కి నేను చెప్పగలగనా చెప్పలేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్, ఎలక్ట్రిసిటీ బిల్ అన్న, పవర్ బిల్ ని ఏ డిపార్ట్మెంట్ లో ఎంత అయిందో చెప్పడానికి ఛాన్స్ ఉందా?
ఉంది సార్. ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, మన స్కాలర్ సిఏ అకాడమీ తీసుకుందాం. ఒక్కొక్క క్లాస్ రూమ్ ఒక్కొక్క యాక్టివిటీ వాడతాం. ఒక క్లాస్ రూమ్ సిఏ ఇంటర్ క్లాస్, ఒక క్లాస్ రూమ్ సిఏ ఫౌండేషన్, ఒక క్లాస్ రూమ్ ఎంఈసి ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా? ఒక క్లాస్ రూమ్ ఫైనల్, ఒక క్లాస్ రూమ్ స్టడీ రూమ్. ఓకేనా? ఎస్ సార్. ఒక ప్లేస్ క్యాంటీన్ తినడానికి అనుకుందాం. ఎస్ సార్. మరి అలాంటప్పుడు ఏ దానికి ఎంతెంత పవర్ బిల్ అయిందో చెప్పాలంటే నేను ఏం చేయాలి? సపరేట్ మీటర్ పెడతాను దాన్ని. ఎస్ సార్. కదా? సపరేట్ మీటర్ పెట్టి ఈ డిపార్ట్మెంట్ ఇంత, ఈ డిపార్ట్మెంట్ ఇంత, ఈ డిపార్ట్మెంట్ ఇంత ఎగ్జాక్ట్ గా ఎలకేట్ చేయొచ్చు కాస్ట్. ఎస్ సార్. అంటే నేను కనిపెట్టిన, నేను కలెక్ట్ చేసినటువంటి ఓవర్ హెడ్ ని ఏ డిపార్ట్మెంట్ కి ఎంత నేను ఏం చేయొచ్చు? ఎలకేట్ చేయొచ్చు. ఓకేనా? ఎస్ సార్. లేదు ఇప్పుడు పవర్ బిల్ కామన్ గా వచ్చింది అన్న, ఏ డిపార్ట్మెంట్ కి ఎంతో తెలియదు, అప్పుడు నేను దాన్ని ఏం చేయాలి? అందరికీ వాడానా, ఒకరికి వాడానా? అందరికి వాడారు. మరి ఇప్పుడు దాన్ని ఎలా చేయాలి? ఒక బేస్ ఏదైనా తీసుకుని దాన్ని ఏం చేయాలి? పంచాలి. ఎస్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ ఉందనుకో, బేస్ ఏం తీసుకుని పంచచ్చు? స్క్వేర్ ఫీట్. ఎస్ సార్. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఏరియా 100 స్క్వేర్ ఫీట్, P1 100 స్క్వేర్ ఫీట్, 150 స్క్వేర్ ఫీట్, P3 200 స్క్వేర్ ఫీట్. అర్థమవుతుందని నేను చెప్పాను. ఎస్ సార్. అలా మనం ఏరియా వైజ్ స్క్వేర్ ఫీట్ వైజ్ చెప్పి దాన్ని ఏం చేయొచ్చు? కాస్ట్ ని అలొకేట్ చేయొచ్చు. అలొకేట్ చేయొచ్చు. దీన్ని మనం అంటాం అపోర్షన్మెంట్ అంట. దాన్ని ఏమనాలి? అపోర్షన్మెంట్. అంటే ఖర్చు ఎగ్జాక్ట్ గా తెలిస్తే అలొకేషన్. ఎస్ సార్. ఏ డిపార్ట్మెంట్ కి ఎంత ఖర్చు ఎగ్జాక్ట్ గా తెలిస్తే అలొకేషన్. ఏ డిపార్ట్మెంట్ ది ఎంతో తెలియకుండా దాన్ని మనం ఒక్కొక్క డిపార్ట్మెంట్ కి పంచితే అపోర్షన్మెంట్. అపోర్షన్మెంట్. అమ్మ అర్థమవుతుందని చెప్పాను నేను. ఎస్ సార్. రైట్. ఇప్పుడు క్వశ్చన్ నెక్స్ట్. మొత్తానికి మనం కనిపెట్టి ఏదైతే కలెక్ట్ చేసామో ఆ డేటా అంతటిని కూడా తీసుకెళ్లి మన డిపార్ట్మెంట్స్ కి ఏం చేసాం? పనిచేసాం. ప్రొడక్ట్ ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది? సర్వీస్ డిపార్ట్మెంట్ నుంచా, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్? ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. మరి సర్వీస్ డిపార్ట్మెంట్ దేనికి ఉన్నాయి? ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కి హెల్ప్ చేస్తుంది. హెల్ప్ చేయాలి. అంటే ఈ సర్వీస్ డిపార్ట్మెంట్ కాస్ట్ కూడా ప్రొడక్షన్ కోసమే కదా? ఎస్ సార్. అంటే ఈ సర్వీస్ డిపార్ట్మెంట్ కాస్ట్ ని మనం ఏం చేయాలి? ఇప్పుడు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కి యాడ్ చేయాలి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కి పనిచేయాలి. సో ఎస్. పనిచేస్తే దీన్ని ఏమంటారు? సర్వీస్ డిపార్ట్మెంట్ కాదు, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ దీన్ని ఏమంటాం అంటే రీ అపోర్షన్మెంట్ అంటాం. ఏమన్నా దీన్ని? రీ అపోర్షన్మెంట్. పాయింట్స్ అర్థమవుతాయా? ఎగ్జాక్ట్ Yes, sir. వాల్యూ చెప్పగలిగితే దాన్ని ఏమంటాం? అలొకేషన్ సార్. పంచితే దాన్ని ఏమంటాం? అపోర్షన్మెంట్. తిరిగి పంచితే దాన్ని ఏమంటాం? రీ అపోర్షన్మెంట్. పంచిన తర్వాత ఏ ప్రోడక్ట్ నుంచి ఏం అవుట్పుట్ వచ్చిందో చూసి, అవుట్పుట్ అంటే దట్ మీన్స్ కస్టమర్ లైక్ XYZ కస్టమర్స్ ప్రొడ్యూస్ అవుతారు కదా, పెన్స్ ప్రొడ్యూస్ అవుతాయి కదా. ఎస్ సార్. అవుట్పుట్ కి ఈ ఓవర్ హెడ్ ని తీసుకెళ్లి అవుట్పుట్ కి చార్జ్ చేయడానికి ఏమంటాం? ఇందాకే చెప్పా, ఎస్ అబ్సార్ప్షన్ ఆర్ చార్జ్. ఇందాక మనం ఒక పెన్ ఒక డిపార్ట్మెంట్ మాట్లాడానన్న. ఇక్కడ మల్టిపుల్ డిపార్ట్మెంట్స్, మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఉండొచ్చు, మల్టిపుల్ కస్టమర్స్ ఉండొచ్చు. ఒక్కొక్క కస్టమర్ అన్ని డిపార్ట్మెంట్ లో వర్క్ చేయొచ్చు, ఒక కస్టమర్ ఒక డిపార్ట్మెంట్ లో కోసమే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ ఎక్స్ కి నేను ఒక డిపార్ట్మెంట్ లో వర్క్ చేసా అంటే ఇప్పుడు నేను చార్జ్ ఎలా చేస్తా? ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన ఓవర్ ని కస్టమర్ కి చార్జ్ చేస్తా. అర్థమవుతుందా? లేదు కస్టమర్ వై వచ్చాడు, వాడికి 3 డిపార్ట్మెంట్స్ లోనే వర్క్ చేసా, అప్పుడు నేను ఏం చేస్తా? 3 డిపార్ట్మెంట్స్. 3 డిపార్ట్మెంట్స్ యొక్క కాస్ట్ ని వై కి చార్జ్ చేస్తా. ప్రపోజల్ మీనింగ్ అర్థమవుతుందన్న? ఎస్ సార్. ఈ ప్రాసెస్ ఏమంటాను నేను? అబ్జార్ప్షన్. ఫస్ట్ పాయింట్ క్లియరేనా? ఎస్ సార్. ఈ ప్రాసెస్ మొత్తం అంతా మనం ఇప్పుడు ఏం చేయాలి? సమ్స్ సాల్వ్ చేయాలి. ఈ ప్రాసెస్ మొత్తం మీద మనం ఏం చేయాలి? సమ్స్ ని Sums. సాల్వ్ చేయాలి. ఆ కాన్సెప్టే మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. చూడు, నేను పాయింట్ సింపుల్ హెడ్డింగ్స్ చదువుతాను, అర్థమవుతుంది చూడు. ఫస్ట్ థింగ్ ఏం చెప్తున్నాడు చూడు. ఫస్ట్ థింగ్ ఏంటంటే అది ఎస్టిమేషన్ అండ్ కలెక్షన్. ఎస్ సార్. ఇలా ఎస్టిమేట్ చేసాం కదా అది. నెక్స్ట్ కాస్ట్ అలొకేషన్. అలొకేషన్ అంటే సెపరేట్ డిపార్ట్మెంట్, అది ఏ సెపరేట్ డిపార్ట్మెంట్ కి ఎంత సెపరేట్ గా. ఎగ్జాక్ట్ గా వాల్యూ చెప్పగలిగితే అలొకేషన్. ఎస్ సార్. ఒక ఖర్చుని మనం చెప్పలేకపోతే దాన్ని డిపార్ట్మెంట్ కి పంచాలంటే ఏం చేయాలి? అపోర్షన్మెంట్. అపోర్షన్మెంట్. మా పాయింట్ అర్థమవుతుందా? ఎస్ సార్. నెక్స్ట్ ఒకవేళ సర్వీస్ డిపార్ట్మెంట్ కాల్సి అల్టిమేట్ గా ఎవరికి పంచాలి? ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. దాన్ని ఏమంటాం? రీ అపోర్షన్మెంట్. రీఅపోర్షన్మెంట్. తర్వాత అల్టిమేట్ గా డిపార్ట్మెంట్ కాస్ట్ ఎవరికి పంచాలి? కస్టమర్ కి పంచాలి. కస్టమర్ అవుట్పుట్ పంచాలి ఏమంటాం? అబ్సార్ప్షన్. అబ్జార్ప్షన్. రైట్ అన్న? ఆ అబ్జార్బ్ చేసిన తర్వాత అది ఎక్కువ చార్జెస్ ఉండొచ్చు, తక్కువ చార్జెస్ ఉండొచ్చు. ఓవర్ పీరియడ్ తర్వాత తెలుస్తుందా లేదా?
ఎస్ సార్. దాన్ని ఏమంటాం? ఓవర్ అబ్సార్ప్షన్, అండర్ అబ్సార్ప్షన్, ఆ కస్టమర్ కి చార్జ్ చేయడానికి మనం ఉపయోగించేది ఏంటి? ప్రీడిటర్మైన్డ్ రేట్స్. మీనింగ్ అర్థమైందా? ఓవరాల్ Yes, sir. కాన్సెప్ట్ ఆఫ్ అకౌంటింగ్ చెప్తున్నాను. నేను ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను, ఇప్పుడు దాన్ని టెర్మినాలజీలో నేర్పిస్తాను. పాయింట్ క్లియర్ అయినా నాన్న? ఎస్ సార్. రైట్. సో దీంతో మనకి ఓవరాల్ వ్యూ ఆఫ్ వాలెట్ కంప్లీట్ అయిందన్న. సో ఇప్పుడు ఒక్కొక్క స్టెప్ గురించి మనం ఇన్ డీటెయిల్ గా మనం నెక్స్ట్ క్లాస్ లో నేర్చుకున్నాం. సో దీంతో మనకి వాళ్ళ వాలెట్ బేసిక్ అండర్స్టాండింగ్ అనేది కంప్లీట్ చేశాను. సో ఆఫ్టర్నూన్ క్లాస్ లో మనం దీని యొక్క ఇన్ డీటెయిల్డ్ ఒక్కొక్క టాపిక్ మీద లైక్ ఎలకేషన్ ఎలా చేస్తాం, అపోర్స్మెంట్ ఎలా చేస్తాం, క్యాలిక్యులేషన్ బేస్ ఏంటి, రైట్, రీఅపోర్స్మెంట్ ఎలా చేస్తాం, రీఅపోర్స్మెంట్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, తర్వాత దానికి అబ్జార్ప్షన్ ఎలా చేస్తాం, దానికి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ప్రీడిటర్మైన్ రేట్ ఎలా కనుక్కుంటాం, దానికి బేసిస్ ఏంటి, ఇలా ప్రతి విషయం మీద ఇన్ డీటెయిల్ గా ఒక్కొక్క పాయింట్ చదువుకుంటూ వెళ్తే దెన్ ద వాలెట్ చాప్టర్ విల్ బి కంప్లీటెడ్. రైట్ రైట్ నా ఇది కాన్సెప్ట్. సో ఆఫ్టర్నూన్ క్లాస్ లో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.